ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క మాట వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో నా శుభాలను తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాట వినడానికి మన జీవితాలను సిద్ధపరచుకుందాం. మరి ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క మాట వినడానికి దేవుని యొక్క సంఘములోనికి చేర్చబడతాం. సంఘంలోనికి చేర్చకుండా దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు. నీకు నచ్చిన దేవుడిని వెతుకులాడుకో, నీకు నచ్చిన ప్రదేశాన్ని తిరుగులాడుకో అని చెప్పలా. ఖచ్చితంగా నువ్వు ఆయన మాట వినాలని, ఆయన మాట యొక్క విలువను పట్టుకోవాలని, ఆయన మాట ద్వారా నీ జీవితాన్ని సంపూర్ణమైన మారు మనస్సుకు తగిన ప్రతిఫలాలు వచ్చేలాంటి జీవితంలో నువ్వు స్థిరపరచబడాలని ఆయన కోరుకున్నాడు. అంతేకాదు, ఏ ప్రదేశానికి నువ్వు సూట్ అవుతావో ఆ ప్రదేశానికి నిన్ను తీసుకెళ్తాడు. మళ్ళీ చెప్తున్నాను, చాలామందికి మా చర్చి మంచిది, మా చర్చికి రండి అని చాలామంది పిలుస్తారు. అలా పిలవద్దు. ఎందుకంటే నిన్ను దేవుడు చూస్ చేసుకునేటప్పుడు ఏ ఆత్మీయ స్థితికి, స్థాయికి నీవు సిద్ధపరచబడగలవో, ఎంత కాలానికి నువ్వు సిద్ధపరచబడగలవో ఆ పరిస్థితికి, ఆ పరిణితికి తగిన విశ్వాసంలో నేను ఉంచుతాడు. నేను ఒకేసారి అన్నప్రాసన రోజు ఆవకాయ పెడితే ఏమవుతాడు పిల్లడు? సచ్చూరుకుంటాడు. కాబట్టి వాడికి పాయసం పెట్టాలి, పంచదారతోనూ బెల్లంతోనూ. పెరిగిన తర్వాత ఆవకాయ, కొత్త ఆవకాయ, పాత ఆవకాయ. అలాగే మనిషి యొక్క జీవితంలో దేవుని యొక్క మాట పట్టబడేటప్పుడే నీవు ఏ నాయకుని ఎదుట, ఏ నోట, ఏ మాటతో, ఏ స్థాయితో, ఏ పరిణితితో, ఏ బలముతో నువ్వు ఎదగగలవో అక్కడ పెడతాడు. కొన్నిసార్లు బేసిక్ పునాదులు, రక్షణ యొక్క పునాదులకు ఒక సంఘంలో పెట్టినప్పుడు ఆ రక్షణ పునాదులు ఆ ప్రదేశంలో పడిన తర్వాత నువ్వు ప్రైమరీ స్కూల్కి, హై స్కూల్కి ఎదగాలని కోరుకుంటాడు. అంతేగాని నేను ఇక్కడే బాప్తిజం పొందాను, నేను ఇక్కడే ఉండిపోతానన్న అక్కడే ఉండిపోతే మరుగుజ్జోడులాగాను వ్యంధత్వం కలిగినటువంటి కుక్కబూతి కాయలు కాసే సంఘంలో ఉండిపోతావు. ఇక అంతకుమించి నువ్వు ఎదగలేవు. అంటే నీవు ఆ పరిణితిని చూసి నువ్వు పెంచుకోవాలి. నీవు ఆ స్థితికి మారాలి. ఆ పరిస్థితికి మార్చుకునేటట్లుగా నీవు ఎదిగే స్థితికి తగినట్లుగా దేవుడు నిన్ను నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. నీకున్నటువంటి స్వంత ప్రాంతీయ అభిమానాలు, సేవకుని మీద దురభిమాన పాపాలు, ఆ కుటుంబాలుగా అక్కడ కూడుకుంటున్నటువంటి మా స్వంతాలు, వాటి మీద మీరు బలహీనపడినట్లయితే దేవుని యొక్క హృదయం మీరు తెలుసుకోకపోవటం వల్ల సంఘమునకు కావలసిన, క్రీస్తుకి కావలసిన ఆ సంపూర్ణతలోనికి మనం రాలేకుండా పోతాం. అందుకని అందరూ అన్ని చర్చిల్లోనికి రాలేకపోవటానికి, అందరూ దేవుని యొక్క పరిణితి కలిగినటువంటి ఆ విశ్వాసపు జీవమును పొందుకోలేకపోవడానికి కారణం నీకున్నటువంటి ప్రాంతీయ దురభిమాన పాపాలు. దానివల్ల వెళ్ళలేకపోతాం. సో ఎవరో ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఎక్కిరమ్మని పిలుస్తూ ఉంటాడు. ఇదిగో ఆ ప్రదేశంలో దేవుని యొక్క జీవం ఉంది, ఆ జీవవాక్యమును చేతపట్టుకో, నువ్వు చేతులారా తాకి చూసే అనుభవంలోకి రా అని పిలుస్తూ ఉంటాడు. విని చెవిగలిగిన వాడికి అర్థమవుతుంది. విననవాడు ఏమవుతాడు? చెవిటోడు అక్కడే కూర్చుంటాడు. అదే గొప్ప అనుకుంటాడు. సో ఆ స్థితిలో పరిణితికి తగినట్టుగా సంఘంలోనికి దేవుడు మారుస్తూ ఉంటాడు. సో సంఘంలోనికి, సహవాసులోనికి దేవుడు చేర్చబడిన తర్వాత ఖచ్చితంగా మనిషికి రెండు లాభాలు మన ముందు ఉంటాయి. ఒకటి, సంఘం వలన నాకేంటి లాభం, నా వలన సంఘానికి ఏంటి లాభం. ఎక్కువ మంది ఏం ఆలోచిస్తారు చెప్పండి? సంఘం వలన నాకేంటి లాభం. అంతేగా నా వలన సంఘానికి ఏమైనా లాభం ఉందని ఆలోచిస్తారా? ఒకవేళ ఏమైనా ఆలోచిస్తే పాస్టర్ని కంట్రోల్ పెడతారు. ఎందుకంటే నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టే చేయాలి అని ఫ్రంట్ లైన్ చర్చెస్ లాగే ఈ కమిటీ ఏర్పడిపోయి ఆ కమిటీ ఆ సేవకుడిని ఉంచాలా, పీకేయాలా, నేను బెదిరించి సైతం రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అలా కాకుండా జాగ్రత్తగా ఎదగాలి. అందుకనే సంఘంలోనికి చేర్చబడిన తర్వాత వ్యక్తిగతమైన జీవితంలో ఏ రకమైన పరిపూర్ణతలోనికి వస్తుందో ఆ వ్యక్తిత్వాన్ని దేవుడు కట్టాలనుకుంటూ మనిషిలో నుంచి ఏ రకమైన పద్ధతిలో దేవుని యొక్క స్వరూప స్వభావాలకు మనం సిద్ధపడగలమన్నది నేర్పిస్తూ ఉంటాడు. అది నేర్చుకుంటున్నామో లేదో, మనం నాణ్యమైన ఎదుగుదల మనలో ఉందో లేదో పరీక్షించుకుందాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు డెలివరీ అయ్యిందండి, ఇదిగో ఈ బిడ్డ పుట్టాడు అనగానే ఆ బిడ్డను ఇంటి దగ్గర డెలివరీ అయితే డాక్టర్లు మళ్ళీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ చూపించి, గైనకాలజిస్ట్ని చూపించి తల్లిని బిడ్డని పరీక్షకు చూసుకుంటారు. చూసుకుని అన్ని రకాల పరీక్షలు చేసి బిడ్డ నార్మల్గా ఉంది అని చెప్పి అప్పుడు సర్టిఫై చేస్తారు. అట్లాగే బిడ్డను చూసేటప్పుడు కాలు వంకరగా ఉన్నంత మాత్రంలో, ముక్కు పక్కకు తిరిగినంత మాత్రంలో, తల తీసేటప్పుడు మంత్రసాన్ని పట్టుకునేటప్పుడో లేకపోతే డెలివరీ అయ్యేటప్పుడో ఏదో కొంచెం పక్కకి ఎముకలు ఉంటాయి, అలా ఉండినాను చూసి ఈ పిల్ల మంచిది కాదు అని ఎప్పుడైనా డాక్టర్ సర్టిఫై చేస్తారా? చేయరు. అవయవాలు లోపం ఉన్నంత మాత్రంలో ఆమె అంతర్భాగాలు సరిగా ఉన్నప్పుడు మంచిది కాదు అనే నిర్ణయాన్ని డాక్టర్లు అయితే చెప్పరు. కానీ పైకి వచ్చిన తర్వాత
ఆ బిడ్డ చేతుల్లో డాక్టర్గా, మెడికల్గా, హాస్పిటల్లోనే, థియేటర్లోనే డెలివరీ అయినప్పటికీ కూడా మిగిలిన నెక్స్ట్ పోస్ట్ డెలివరీ ఏం చేయాలని చూసి ఆ ట్రీట్మెంట్స్ అన్నిటినీ చేసి ఆ బిడ్డకు చక్కటి పద్ధతిలో రూపాన్ని తీసుకురావడానికి సర్జరీసో లేకపోతే థెరపీసో పోస్ట్ చేస్తారు. ఈ పద్ధతి ఎందుకనంటే ఆ రూపము ఏ రూపమైతే మారిపోయిందో ఆ మార్పు చేయటం అనేది డాక్టర్ తాలూకా లక్ష్యం. ఆ పరీక్షలన్నిటి ద్వారా ఒక 9 నెలల తర్వాత పుట్టినటువంటి బిడ్డ, అంటే 9 నెలలు సంపూర్ణంగా తల్లి గర్భంలో పెరిగి తదుపరి బయటకు వచ్చినటువంటి బిడ్డకి, ఒక 7 నెలలకు పుట్టిన బిడ్డకి తేడా ఉంటుందా లేదా? ఉంటుంది. ఒక్కొక్క రోజు కూడా విలువ ఉంటుంది తెలుసా? తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎవ్రీ డే కౌంట్స్. సో 9 నిండిపోయినప్పుడు మెచ్యూర్డ్గా అవయవాలన్నీ రూపాంతరం చెందిపోతాయి. లేకపోయినప్పుడు ముందుగా వచ్చేయటం వల్ల బాక్స్లో పెట్టి అవయవాలన్నీ అక్కడ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మన చేతికి అందిస్తూ ఉంటారు. ఇది పిల్లల ఎదుగుదలను బట్టి పరిపూర్ణ రూపం వచ్చిందని చెప్పి తల్లిపాలకు అప్పగించి తల్లి పెంపకానికి సిద్ధపరుస్తారు. ఓ 10 ఏళ్ళు అయిన తర్వాత, ఎన్ని సంవత్సరాలు? 9 నెలలు కాదు, 10 ఏళ్ళు అయిన తర్వాత ఒక వ్యక్తిని పరీక్షించడానికి తీసుకుని వెళ్తే చిల్డ్రన్ డాక్టర్ చూడడు, పెద్దోళ్ళ డాక్టరే చూస్తాడు. చూసి బయట రూపాలన్నీ చూసి నువ్వు పర్ఫెక్ట్ అని చెప్తాడా? అప్పుడు మనకి వేరే పరీక్షలు పెడతాడా లేదా? శరీరాన్ని చూసి బాగున్నావని చెప్పడానికి సర్టిఫికేట్ అక్కర్లా, కానీ ఖచ్చితంగా 10 ఏళ్ల తర్వాత నీ అలవాట్లేంటి, నీ అనుభవాలేంటి, మాట తీరు ఏంటి, క్రియలు ఎలా ఉన్నాయి, పద్ధతులు ఎలా ఉన్నాయి, ఆలోచన ఎలా ఉంది, వివేచన ఎలా ఉంది, నేర్చుకున్న స్థితి ఎలా ఉంది, అభ్యాసాన్ని క్రియాత్మకంగా చూపించేటప్పుడు పనులు ఎలా ఉన్నాయి, ఇలాంటి కొన్ని పరీక్షలు ఖచ్చితంగా పెడతారు. 10 ఏళ్ల తర్వాత ఆ పిల్లోడు పాలు తాగడానికి ప్రయత్నం చేస్తూ సీసాలు పోసుకుని పేక పెట్టుకుని తాగుతున్నాడని చెప్తే ఆ డాక్టర్ ఏమంటాడు? బాడీ పెరిగింది కానీ ఏం పెరగలేదు, అది పెరగలేదని చెప్తాడు. అదే ప్రతిదీ భోజనం చేయమనేటప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని నాకు తినిపించు అన్నాడు అనుకోండి, ఏమనాలి? ఆ పెద్ద 10 ఏళ్ళు వచ్చిన పిల్ల అంటే ఇంచుమించు ఎన్నో క్లాసు? 10 ఏళ్ళు అంటే 5th 6th వచ్చేసినటువంటి పిల్ల నాకు అన్నం తినిపించని కూర్చుంటుందంటే అప్పుడు ఏమనాలి ఆ డాక్టరు? చెప్పరేమండి. ఇంజనీరింగ్ వచ్చిన కూడా తింటున్నారు ఇప్పుడు, అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే ఆ అమ్మ చదువుకుంటుందని అలా అమ్మ పెడుతుంది. అలాంటి తప్పుడు పనులు చేయకండి. సో ఆ 10 ఏళ్ళకి పిల్లల్లో పరిణితికి తగినట్టుగా రూపాంతరం రాలేదు అని అంటే ఖచ్చితంగా డాక్టర్స్ ఏం చేయాలి? వాళ్ళకి కొన్ని పనులు వాళ్ళకి చేపించాలి, అక్కర్లేదా? చేయించాలి. అంటే డాక్టర్ చెప్తాడు మానసిక వికాసం సరిగా లేదు అని. ఒక 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి సంఘంలో చేర్చబడిన తర్వాత, సంఘ సహవాసంలో బతుకుతున్న తర్వాత నీ బ్రతుకులో దేవుని యొక్క మాటకు తగిన జీవపు రూపము రాలేదు అనంటే నీ గురించి ఆత్మీయ వైద్యుడైన దేవుడు యేసుక్రీస్తు ఏమనాలి నిన్ను? ఆయన కోరుకున్న ఆ పరిణితికి తగినట్లుగా ఇన్నేళ్లలో నీ రూపం ఇది కావాలని కోరుకుంటే, ఇన్ని సంవత్సరాలలో నీ పరిణితి ఇంత పెరగాలని ఆశిస్తే, ఇంత జీవితకాలంలో నీ ఆత్మీయ జీవితం యొక్క నీతితత్వం ఈ స్థితికి పెరగాలి అని ఆశిస్తే, ఆ ఆశకు తగినటువంటి పరిణితిలో మనం ఎదిగామా లేదా ఒక్కసారి ఆయన వైద్యశాస్త్రపు పుస్తకం దగ్గరికి వెళ్ళి అద్దం ముందు నిలబడితే ఖచ్చితంగా మన హృదయాన్ని మనం మోసం చేసుకునే బతుకులో ఉన్నాం. ఎందుకంటే ఆయన ఆశించిన రూపం మనలో సంవత్సరాలు పెరుగుతున్నాయి కానీ బుద్ధి పెరగలేదు, అలవాట్లు మారలేదు, క్రియలు మారలేదు, కానీ భక్తి తత్వం పెరిగిపోయింది. భక్తి తత్వం ఎంతంటే ఆదివారం ఆరాధనకు ముందు వెళ్ళిపోవాలన్నంత పోటీతత్వం వచ్చేసింది. పాటలు నేనే పాడేయాలని ఆ లీడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎత్తేలోపే సంఘం పాడేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వీళ్ళు మ్యూజిక్ అంతా ఆగిపోయి మళ్ళీ ఏంటో మొదటి చరణమా రెండో చరణమా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. అంత భక్తి పారవస్యంలో పాటలు పాడేస్తారు ఆరాధనలో, చాలా ఎక్కువగా చేసేసేవాళ్ళు. ఇలాంటి రకరకాల ఆత్మీయమైన వృద్ధి దేవుడు ఆశిస్తున్నా కోరుకుంటున్నటువంటి స్వరూపమేనా? ఆలోచించండి. ఈరోజు నేను గడిచిన వారం మనం 4 విషయాలు విన్నాం. 5వ విషయం నేను నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. నీ ఆత్మీయ జీవితంలో నా కోరికలు తీర్చుకునే పరిస్థితిలో నుండి నేను దేవుని కోరికను తీర్చే స్థాయికి ఎదిగాను. ఎవరైనా చెప్పగలరా? ఆఫ్టర్ దీస్ సెవరల్ ఇయర్స్ ఆఫ్ యువర్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, చర్చ్ అటెండెన్స్, నీకు దేవుని గురించి తెలిసిన ఇన్ని సంవత్సరాల నీ వయస్సు, నీ కోరికలు తీర్చుకునే స్థితిలో నుంచి నేను దేవుని కోరికలు తీర్చే స్థాయికి ఎదిగాను చెప్పగలవా? ఎప్పుడైనా దేవుడు నిన్ను చూసి నా కోసం నువ్వు ఈ పని చేస్తావని అడిగాడా? విన్నారా? అసలు మాట్లాడతాడని తెలుసా లేదా? ఇంతకీ తెలుసు కదా. ఆయన కోరిక తీర్చడానికి
నీ ఎంపిక. నిన్ను చూసి నువ్వు నా కోరిక తీర్చగలవా అని అడగగలవా? మార్నింగ్ నా దగ్గరకు నేను మ్యారేజ్ చేసిన ఒక కుటుంబం వచ్చింది, 2 ఆడపిల్లలను తీసుకుని. అన్నయ్య ఇది పెద్ద పాప, ఇది చిన్న పాప. వెరీ గుడ్, ప్రైజ్ లార్డర్ అంటే ఆ పిల్లలిద్దరూ నన్ను అలా చూస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత చూశారు. పెళ్ళికే ఆయన చూశాను, మళ్ళీ ఇప్పుడు చూశానులే. అందుకని 2 పిల్లల్ని చూస్తూ వాళ్ళిద్దరి కోసం ప్రార్థన చేస్తుంటే, అన్నయ్య ప్రత్యేకించి నువ్వు మాత్రం ఒక్క విషయం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ఏంటమ్మా? 3వ గర్భఫలం బాబు కోసం ప్రార్థన చేయండి. పెంచే ఓపిక నీకున్నా, దీవించే శక్తి ఆయనకున్నా, నువ్వు ఒక్క విషయంలోనైనా దేవుని అవసరత తీర్చడానికి నువ్వు ఇన్ని సంవత్సరాలలో ప్రయాసపడి ఉంటే, నువ్వు నోరు తెరిచి అడగక మునుపు దేవుడు నిన్ను దీవించేవాడు. మరి ఇన్నేళ్లలో నీ ఏకాంగులను సంసారాలుగా చేసి నీ కుటుంబాన్ని కట్టినప్పటి నుంచి దేవుడు నీకు 2 గర్భఫలాలు ఇచ్చేటప్పుడు కూడా ఆ నొప్పులు పడుతున్న వేళ నువ్వు మరణ పడక మీదకి వెళ్తున్నప్పుడు నిన్ను ఆదరించి దీవించాడే, ఎంత కాపుదలు ఇచ్చాడే. నువ్వేం చేసావు దేవుని కోసం? ఇప్పుడు నువ్వు ఇంకొకసారి కోరుకుంటున్నావు, తప్పేం లేదు. ఎందుకంటే దేవుడు అనగానే మనుషులకు ఉన్నటువంటి ఒకే ఒక ఆలోచన ఏంటి చెప్పండి? ప్రార్థన ఎందుకు చేస్తామంటే దేవుడు మనం దీవిస్తాడనే. కానుక ఎందుకు ఇస్తామంటే ఖచ్చితంగా ఆయన సచ్చినట్టు దీవిస్తాడని. సచ్చినట్టు. ఇంతకుమించి నీకేం కోరుకుంది? చర్చికి ఎందుకు వచ్చావంటే నేనేదో ఒక ఆవిడ 31st చెప్పుద్ది, ప్రభువా ఈ సంవత్సరం అంతా నువ్వు చల్లగా చూస్తే 31 అర్ధరాత్రి, అదే వచ్చే సంవత్సరం అర్ధరాత్రికి నీకు సాక్ష్యం ఇచ్చుకుంటానంది. నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి, నిన్ను చూడటానికి కాంట్రాక్టా? అది చాలామంది ఈ రకమైన గొప్ప సంతోషాలు దేవుడికి ఆఫర్ చేస్తారు. నేనేదో చేసేస్తాను, నువ్వు నాకేదో అన్నాడు. నిజంగా దేవుని కోరిక ఏంటి? నిజంగా దేవుని అవసరత ఏంటి? అది తీర్చడానికి నీ హృదయపూర్వకమైన సిద్ధపాటుతో ఏ రోజైనా మనం దేవునికి ఏమైనా ఇవ్వగలిగామా? కీర్తనకారుడు ఆ మాట చెప్తాడు, 37వ కీర్తన 4వ వచనం, Psalm 37 verse 4. 37:4. యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అది క్లియర్. నువ్వు దేవుని బట్టి సంతోషించడం గనక ప్రారంభిస్తే కోరుకోక మునిపే ఆయన నీ కోరికను ఏం చేయగలడు? నిజం చెప్పండి, ఈ వాక్యం ఎంతమందికి అర్థమైంది? మీరు చేసే ప్రార్థనలలో మీ రిక్వెస్ట్లు ఏమీ లేకుండా, మీ రిక్వెజిషన్స్ ఏమీ లేకుండా, నేను దేవుని బట్టి సంతోషించడానికి 1 గంట సేపు ప్రార్థనలో దేవునితో గడుపుతాను. ఎవరు ఉన్నారు ఇక్కడ? అసలు నేనేం అడగను. ఇంకా నా పిల్లలు చూడు, నన్ను చూడు, నా ఆరోగ్యం చూడు, నా ఆఫీస్ చూడు, మా బాస్ చూడు, మా కిందింటి ఆవిడ గొడవ చూడు, నా కారు చూడు, నా బస్సు చూడు, ఏముండవు. యెహోవాను బట్టి ఆనందించడం అంతే. దేవుని నుంచి నేను ఆనందిస్తాను. ప్రభువా నేను నీతో ఆనందించడానికి కూర్చున్నాను అంతే. ఈ టైంలో నేను నీతో ఉండేటువంటి ఆ సంతోషాన్ని నేను పోగొట్టుకోను. నా ఫ్రెండ్ మా ఊరు నుంచి ఎక్కడో హైదరాబాద్ నుంచో లండన్ నుంచో నా ఫ్రెండ్ వస్తే వాడు నాతో గడపడానికి, అరే నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదురా, నువ్వు నాతో ఉండాలరా అని నన్ను అడిగితే, నా ఫ్రెండ్కి నా టైం ఇచ్చిన తర్వాత మూడవ వ్యక్తి దూరితే ఎలా ఉంటుంది మనకి? ఆ టైంలో నాకు ఫోన్ వచ్చిందని నేను ఫోన్ పట్టుకుంటే నా ఫ్రెండ్ అంటాడు, అరే ఏంట్రా నేను వచ్చాను కదరా, నాతో ఉండాలని అడిగాను కదరా, ఈ ఒక్కరోజు ఫోన్ పక్కకి పెట్టరా అని అంటే, ఉండరా షార్ట్లు చూడలేదా అంటే బాగుంటుందా? ఆ రీమ్లు షార్ట్లు చూడలేదంటే బాగుంటుందా? బికాస్ ఐఎమ్ గివింగ్ మై ప్రయారిటీ అండ్ మై టైమ్ అండ్ మై ఇంపార్టెన్స్ టు మై ఫ్రెండ్. నా దేవునితో నేను ఆనందించడానికి కూడుకున్న వేళ నేను ఇంకేది నేను పట్టుకోను. నా హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. నేను ఆయన ఎందుకు సంతోషిస్తాను. తెలుసా సీక్రెట్ మీకు? ప్రార్థన చేసేవాడికి దేవుడు సమాధానంలో కాదు, ఆయనతో ఆనందించడం నేర్చుకున్న వాడికి దేవుడు ప్రతి హృదయ వాంఛను తీరుస్తాడు. ఈ నీ లైఫ్లో ఏమైనా ఉంది అని అంటే అది ఆయనతో ఆనందించడమే. సొనగకూడదు. ఏటి దేవుడా, ఏటి ఇవ్వలేదు, ఎంసెట్ ర్యాంక్ రాలేదు, ఈ సెట్ క్వాలిఫై అవ్వలేదు, నాకు ఆ ఎంబీబీఎస్ నీట్ అలా చేసావు ఎందుకు? నీకెందుకు? నువ్వు ఆనందించడం నీ పని, నీ గోల ఏంటి? ఈరోజు మనం అడగడం ఆరంభించగానే ప్రార్థనా రిక్వెస్ట్లు ఎన్ని. ఒక ప్రార్థన చేస్తున్నాడు పాస్టర్ గారు, ఆయన నిజంగా నేను అన్నాను, అయ్యగారు ఏంటి సార్ 120 మంది పైన పేర్లు చెప్పావంటే, కంటతా బెదరు మనకే సంఘం అన్నాడు. నువ్వు సంఘం గురించి ప్రార్థన చేస్తున్నట్లేదు, ఆ మంత్రాలలో ఈ మంత్రగాళ్ళని గెలిపినట్టు ఉంది. అదేంటి మరి? దేవునిలో నువ్వు ఆనందించండి బ్రదర్. దేవుడు నీ సంఘం విషయం చూసినట్టే లే ఇది విజ్ఞాపన చేయాలి. మనం విజ్ఞాపన చెయ్యటం అనేటువంటి విషయంలో నువ్వు మైకులో విజ్ఞాపన చేస్తుంటే ఊరందరికీ వాళ్ళ తెలిసిపోలే. అదే విజ్ఞాపన. పేరు ఎత్తి చెప్పేస్తున్నాడు, ప్రభు వాళ్ళకి 70 లక్షలు అప్పు ఉంది, ప్రభు వీళ్ళకి 20,000 అప్పు ఉందని. అయ్యా తప్పయ్యా, అది అలా చేయకండి, అది విజ్ఞాపన అంటున్నాడు ఆయన. నీ కర్మ నువ్వు పో అనుకున్నా. నీ జీవితంలో దేవునిలో ఆనందించేంత అనుభవం నా స్నేహితుడితో నేను గడపడానికి ఇష్టపడుతున్నట్లుగా ఎంత టైం మీరు దేవునిలో గడపగలుగుతారు చెప్పండి? ఇష్టం లేదు మీకే, చెయ్యరే. ఈ వచనం అర్థం ఏంటి చెప్పండి అక్కడ మళ్ళీ? 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నా హృదయ వాంఛలను దేవుడు
తీరుస్తాడు. ఇప్పుడు నేనేమంటానంటే ఇదే వచనాన్ని నేను నీతో చెప్తున్నాను. నా హృదయ వాంఛను దేవుడు ఒకసారి తీర్చేసిన తర్వాత నా డిజైర్ని, నా డీప్ డిజైర్ని దేవుడు తీర్చేసిన తర్వాత నేనేం చేయాలి? ఆయనకు నేను ఏదో చేయాలి కదా, ప్రత్యుపకారం. ఆయన కోసం నేను ఏదైనా చేయడానికి ఇష్టపడాలి కదా. నేను ఏమైనా చేయటానికి ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, నీకు కావలసినట్టు చేస్తాను, నీ కోరిక తీరుస్తాను, నీ ఆశ నెరవేరుస్తాను, నీ సంకల్పానికి నేను కూడా తోడై ఉంటాను. నువ్వు ఏర్పాటు ఏదైనా చేస్తే ఆ ఏర్పాట్లను సాధనంగా పెట్టు. నువ్వు ఏదైనా పనికి వాడుకుంటానంటే నన్ను పిలు. ఏదైనా ఆ పరిస్థితుల్లో నువ్వు ప్రణాళిక వేస్తే ఆ ప్రణాళికలో నన్ను మర్చిపో, నా కుటుంబాన్ని మర్చిపోకు. నేను నా కుటుంబము దేవుడని యెహోవానే సేవిస్తున్నావు, మమ్మల్ని వాడుకో, మమ్మల్ని ఖచ్చితంగా నీ పనిలో ఎక్కడో చోట మమ్మల్ని నిలబెట్టు. ఇలా అడుగుతారా? ఇలా ప్రార్థన చేస్తారా? ఓ సహోదరుడు మాత్రం నాతో మాట చెప్పాడు, పాస్టర్ గారు మీరు ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేసినా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. దీనికి సార్ ఏమైనా మీకు అవసరమైతే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను మీకు సంగతాను. అంటే ఏమి ఇస్తాడు? నాకు డబ్బులు ఇస్తాడు. ఆయన నా అవసరతలు దేవుని అవసరతలుగా తీర్చడానికి, ఆయన పేరు బయటపడడానికి, ఆయన గుర్తింపును కనపరచుకోవటానికి చేసేటువంటి ప్రయత్నం. దేవుని పక్షంగా దేవుని అవసరత, ఇప్పుడు నా అవసరత దేవుడు తీర్చేస్తాడు, నా హృదయవాంఛ నెరవేరిపోయింది. నేను దేవుని ఏర్పాటుకైనటువంటి ఒక అవసరతకు నేను ఎక్కడైనా ఉపయోగపడగలిగితే నన్ను ఫిక్స్ చేయి, నన్ను ఫిట్ చేయి, నన్ను దానిలో ఎకష్టం చేయి అని ఎప్పుడు దేవుని దగ్గరికి వస్తారు? దేవుని అవసరం తీర్చడానికి మీరు ఎంతమంది రెడీగా ఉండగలరు? ఒక అమ్మాయి చెప్పింది, అన్నయ్య దేవుడు నన్ను వాడుకుంటానని నాతో చెప్పాడు, కానీ ఒక్క నెల రోజులు మాత్రం దేవుడి పని చేయటం ప్రారంభించిన తర్వాత నాకు చాలా కష్టం అనిపించి చెప్పాను, ప్రవ్వా ఇంకొద్దు చాలు, ఇంకెంతకంటే నేను భరించలేను అని చెప్పిందంట అమ్మాయి. నన్ను ఏరా నీకు అంత కష్టం ఏమొచ్చిందిరా, నిజంగా దేవుడు వాడుకుంటే ధన్యురాలు కదా, గొప్పవారు దాని. ఏటనయ్యా అన్నం తినిచ్చేవాడు కాదు. ఏ అమ్మా అంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్పేవాడు. వినపడేదట అమ్మాయికి దేవుని స్వరం. వెంటనే అమ్మాయి రెడీ అయిపోయి బైబిల్ పట్టుకుని, ప్రభా వెళ్ళమంటారా అంటే, కీర్తన వాచ్ను ఇదిగో ఇది యోహాన్స్ పత్రిక, ఇది ఇక్కడ 3-4 వచనాలు కనపడేవాడు. ఆ వచనాలు విని ప్రభా ఇవి వెళ్ళి చెప్పాలంటే సరే వెళ్ళు అనేవాడు. వెంటనే వాళ్ళ అమ్మగారు, అమ్మమ్మ టిఫిన్ తిందుకనరా అనగానే దేవుడు అనేవాడు, టిఫిన్ తర్వాత తిందుకని లేగనేవాడట. వాళ్ళ అమ్మేమో టిఫిన్ గురించి కేక, లోపలేమో దేవుడి కేక. ఏమని? నా పిల్లలు అవసరం ఉంది, నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అని. ఎంత తొందర చేసేవాడంటే ఆఖరికి ఆ అమ్మాయి నోట్లో పెట్టుకుందామని ప్రయత్నం చేస్తే కప్పు ఆ ప్లేట్ కింద పడిపోయేదట. ఎలాగో పడితే తినడానికి లేకపోయేది. సచ్చినట్టు లేచిపోయి, అమ్మ ఉండివే నేను వచ్చేస్తాను అర్జెంటుగా, నాకు వేరే పని ఉందని చెప్పేసి ఆ దేవుడు పంపినటువంటి ఆ ఇంటికి వెళ్ళి ఆ చెప్పాల్సిన మాటలు చెప్పేసి ఆ 4 రిఫరెన్స్లు ఇచ్చేసి దేవుడు ఇలా చెప్పమంటున్నాడు అని చెప్పగానే అరగంట మాట్లాడిన వెంటనే అక్కడ అనేవాడు దేవుడు, ఇంక నీ పని అయిపోయింది లేచిపోయినాడు. వాళ్ళేమో నీకు టిఫిన్ పెడతాం, నీ కాఫీ ఎడతాం, నీ టీ ఎడతాం అని కూర్చోబెట్టేవాడట. దేవుడు అనేవాడు, నీ పని లేదు ఇక్కడ లిగానేవాడు. అరగంట సేపు అయిపోయిన వెంటనే గాబరాగా సిస్టరు నేను వెళ్ళొస్తానండి చిన్న ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేసి ఇలా లేచిన వెంటనే లోపల ఇంకో మాట వినపడేదట, ఇదిగో పలానా బ్రదర్ వస్తున్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన అక్కడ ఆగుతాడు, నువ్వు వెళ్ళి ఈ మాట చెప్పు అని వినపడేదట. వెంటనే ఆ బైబిల్ ఆ మధ్యను చూసుకుని ఇదేనా ఓకే ప్రభు అనుకుని తిన్నగా వెళ్ళిపోయాడు. సరిగ్గా ఆ బ్రదర్ అక్కడ ఉంటాడు, ఈవిడ వెళ్తుంది, 7 వాచ్యం చెప్పుద్ది, మాట్లాడుతుంది. తీరా ఇంటికి వచ్చేటోటికి రాత్రి 6. ఇలాగ వాడుకోవడం మొదలెట్టాడు దేవుడు. ఏమండి ఎంతమందికి ఇష్టం? మాట్లాడరు. మీకు ఎంతసేపు మాలాగా మా వెనకాతలు తిరిగితే ఆ సీకులు చిక్కీలు ఆ మటన్లో పెడతారు మీకు. మా వెనకాతలు తిరుగుతాం సేవ మీకు కడుపులు పగిలిపోయేంత తినేసి పాస్టర్లో సేవ చేస్తున్నాం అనుకుంటారు. ఇది కాదు సేవ, అది. మొత్తానికి ఆ అమ్మాయి కొద్ది రోజుల్లోనే దేవుడు చెప్పిందట, దండం బాబు నీ సేవ వద్దు, నువ్వు నన్ను వాడుకోవడం బాగానే ఉంది కానీ నాకు బరువు తగ్గిపోతున్నాను, నాకు అంతా తేడా అయిపోతుంది, వద్దు ప్రభువా అని చెప్పిందట. వచ్చి నాతో చెప్తే నన్ను పిచ్చిదానా, కొన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు దేవుని ఎంపికలో నువ్వు రావడం నువ్వు కోరుకొనని ఘనత. నువ్వు ఆశపడుతున్న దానికన్నా దేవుని సంకల్పంలో నువ్వు నిలబడటం నీ ఏర్పాటు కన్నా దేవుని ఏర్పాటు గొప్పది. అలా 2-3 సార్లకే మహా అయితే నువ్వు 2-3 నెలలకే నువ్వు ఇంత అయిపోయి ఉంటావు. కానీ దేవుని యొక్క పద్ధతికి అనుకూలమైన ఒక సేవకుడు గనక ఉంటే, నేను ఏర్పరచుకున్న నా సేవకుడైన దావీదు అని, మోషే అని, అబ్రహాం అని, ఇస్సాకు అని చెప్పి పేరు పెట్టగలిగినట్లు నీ గురించి రాబోతున్న తరానికి ఒక పేరు చెప్పేవాడు దేవుడు. ఎందుకమ్మా వెనక్కి వచ్చేసావు అని అంటే, ఆ అమ్మాయి చెప్పే కారణం నవ్వు వచ్చింది. ఏంటంటే, నా గ్లామర్ అంతా పోతుందండి. నిజం చెప్పనా, దేవుడు నిన్ను ఒకవైపు వాడుకోవడం ప్రారంభిస్తే, దేవుని అవసరం తీర్చుకోవడానికి నిన్ను నడిపించడం నలగొట్టడం ప్రారంభిస్తే నీ రూపం మారిపోద్ది.
నిన్నెవడు గుర్తుపట్టడు. నిన్నెవడు మనుషులు చూసి అపేక్షించగలిగినంతగా సొగసైనను సురూపమైనను ఆయనలో లేదంట. యేసులో ఏం లేదు. యేసు ఏమీ అందగాడు కాదు. మీరు పెట్టుకున్న మేకప్లు, పాస్టర్లు వేసుకున్న లైటింగ్లు, డెకరేషన్లు, నెత్తికి పెట్టుకున్న విగ్గులు ఉండవు యేసుకి. ఈజ్ అ వెరీ న్యాచురల్ పర్సన్. అతను చూసి అపేక్షించగలిగినంతగా గొప్పతనం ఏం కనపడదు ఆయనలో. నీ రూపం అలా మారుస్తాడు. బండ నీ మీద పడినప్పుడు నువ్వు షేప్ అవుట్ అయిపోతావు. నీ పిల్లిగడ్డాలు, నువ్వు వేసే పిచ్చి వేషాలు అలాంటివి ఏముండవు. అన్నీ మారిపోతాయి. నీ హృదయము మార్చేస్తాడు, నీ మనస్సు మార్చేస్తాడు, నీ రూపం మార్చేస్తాడు, నీ పోలిక మార్చేస్తాడు, నీ అంతరంగం మారిపోతుంది. అప్పుడు నీకు మిగిలేది ఏంటో తెలుసా? దేవుని అవసరత చూడగలిగే భారతప్త హృదయం, దుఃఖము కలిగిన హృదయం, దుఃఖముతో ఏడుపుతో ప్రభువా ఆ నశించిపోతున్న ఆత్మని ఎలా రక్షించాలి, నశించిపోతున్న ఆ కుటుంబాన్ని ఎలా లేవనెత్తాలి, జారిపోతున్న ఆ ప్రపంచాన్ని నేను ఎలా పైకి రక్షించాలి, అగ్నిలోనికి ఇలా జారిపోతున్న వాడిని ఎలా పట్టి లాగాలి అన్న దుఃఖం తప్ప నీకు అన్నం తిందామా, మంచినీళ్ళు తాగుదామా, ఆ బిర్యానీ తిందామా, ఆ ఊర్లు తిరుగుదామా, ఆ ప్లేసెస్లోకి వెళ్ళి ఆ సైట్ సీయింగ్ తిరుగుదామా, ఏముండవు. అవన్నీ మారిపోతాయి. ఓ పాస్టర్ గారు వచ్చి అడిగారు, పాస్టర్ గారు మేమందరం కూడా సింగపూరు, మలేషియా అలా వెళ్తున్నాం, కాస్త బ్రేక్ తీసుకోకూడదు అని అడిగాడు. ఏంటండి అన్న. బ్రేక్ ఏంటి, బ్రేక్ ఏంటి అని అంటే, టూ మచ్ అండి. మీరు పొద్దున్న పార్వతీపురం, సాయంత్రం వైజాగ్, మళ్ళీ పొద్దున్న మంగళవారం మీటింగు, సోమవారం హైదరాబాద్ అంటారు, ఇక్కడ అంటారు, తెగ తిరుగుతున్నారండి. కాస్త బ్రేక్ తీసుకుని కాస్త అలా రిహాబిలిటేషన్కి అలా తిరిగి ఆ సింగపూరు, ఆ మలేషియా, ఆ స్విస్ బ్యాంకు అవన్నీ చూసుకుని కాస్త ఎక్తిప్ అయ్యి బాగా గట్టిని తీసుకుని ఎక్కువగా మీరు రీఛార్జ్ చేసుకుని. ఇవన్నీ రీఛార్జా? సొమ్ము మీది, సోకు మాదే. డబ్బు మీరు ఇస్తే ఊర్ల మీద, దేశాల మీద తిరిగేది మేమేమో పట్టణాల మీదేమో విమానాల మీద తిరుగుతూ ఆ లగ్జరియస్ హోటల్లో బతుకుతూ ఇష్టానుసారమైన తిండి తింటూ మా శరీరాలనేమో సుఖపెట్టుకుని బలము తెచ్చుకోవడానికి వెళ్తున్నామా? దేవుని సన్నిధిలో శ్రమపడుట దీవెన, దేవుని నుంచి దూరమై లోకంలో సుఖపడటం దీవెన. ఏం కోరుకుంటుందో లోకం? ఈరోజు ఆత్మీయత ఏంటి అని అంటే, ఒక 15 రోజులు, ఒక 2 నెలలు, ఒక 6 నెలలు పిల్లలు కష్టపడి సంఘానికి వస్తే ఒక నెల రోజుల పాటు సెలవు పెట్టి కొడైకెనాల్కి వెళ్తున్నారు. కొడైకెనాల్ ఏముంది ఊటీలో, కొడైకెనాల్లో తిరగటానికి? ఆ చల్లటి మంచులో కాసేపు గెంతులు వేసుకుని ఆనందించటమా? దేవుని సన్నిధిలోనికి వచ్చి నీ పనికి నేను సిద్ధంగా ఉన్నాను, నా హృదయవాంఛ తీర్చావని ఎప్పుడైనా దేవుని సన్నిధిలో కనపడ్డావా? దేవుని కోరిక తీర్చడానికి నువ్వు ఎదిగావా? దేవునిలో ఆనందించే స్థాయికి ఆత్మను ప్రగల్పుకొని సిద్ధపాటుకు వచ్చావా? అసలు మందిరానికి రావడమే పెద్ద టాస్క్. లంచాలతోని, వ్యాపారాలతోని, వ్యవహారాలతోని, అగ్రిమెంట్లతోనూ పస్తున్నారు దేవుని మందిరానికి. దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏదో చెయ్యాలని. అరే, నీ హృదయవాంఛలను తీర్చే దేవుడు నిన్ను తిరిగి దేవుని యొక్క అవసరత తీర్చుకునే స్థాయికి నీ పనిని ఉపయోగించుకుందామంటే, నీ సామర్థ్యాన్ని ఉపయోగించుకుందామంటే, నీ బలాన్ని వాడుకుందామంటే, నీ శక్తిని వాడుకుందామంటే, నీ తలాంతును వాడుకుందామంటే, ఇచ్చినవన్నీ నీ దగ్గర ఉన్నవన్నీ ఆయనవే. ఏమైనా ఆయన కొరకు వాడకుండా అబ్బా ఎవ్వరం అందుబాటులో ఉండవు. అందుకే సమాజంగా నువ్వు చేర్చబడిన తర్వాత, నేను నా అవసరత దేవుని మందిరానికి ఉంది, నన్ను బట్టి నా దేవుడు పనిచేయడానికి ఇష్టపడతాడు, నా ద్వారా పనిచేయడానికి ఇష్టపడతాడు. ప్రభు, నా హృదయ వాంఛలు నువ్వు తీరుస్తున్నావు, నేను నీ హృదయం వైపు వస్తున్నాను, నీ వాంఛ తీర్చడానికి నేను రెడీగా ఉన్నాను, నీ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎంతమంది అందుబాటులోకి వస్తున్నారండి ఈరోజు? నిజం ఆలోచించండి, ఎంతమంది అందుబాటులో ఉన్నారు ఈరోజు? ఈరోజు ఈ ప్రదేశంలో కూర్చుని వాక్యం వింటున్న మీ అందరినీ పిలిచి, నేను మిమ్మల్ని నా పని కొరకు అందుబాటులో ఉంటారా అని అడిగితే, కాలేజీకి వెళ్ళే పిల్లలు ఏం చెప్తారు చెప్పండి? ఉదయాన్నే మాకు కాలేజ్ ఉంది. ఉద్యోగం వెళ్ళే వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఉద్యోగం. బిజినెస్ 9 గంటలకు షట్టర్లు తీయాలి, ఏమనాలి చెప్పండి? అప్పుడు వెళ్ళి షాపులు తుడుచుకోవాలండి, అసలే లేబర్ దొరకట్లేదు ఈ మధ్య. ఇది మీరు చెప్పే పని. ఈ కాలేజీకి వెళ్ళేవాళ్ళు, కాలేజీలు, ఈ ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవహారాలు, మిగిలిన వాళ్ళు ఏమో డోక్రా లోన్లు, బ్యాంకులో. మీ బాధలు మీకున్నాయి, ఏం చెప్తాం? ఇప్పుడు ఎవడు దేవునికి అందుబాటులోకి వస్తాడు? తేరగా దొరికినాడు పాస్టరే. పాస్టర్ గారు మరి మీదే సేవ, మీదే. దేవుడు తన సేవకులతో పనిచేయగలిగిన వాడు, కానీ తన రక్షణానుభవం కలిగిన ఒక వ్యక్తితో పనిచేయగలిగినంత కన్నా తక్కువే పనిచేస్తాడు సేవకుడితో. నీతో పనిచేసేది చాలా ఎక్కువ. అందుకే వాక్యం మీరు గమనిస్తే, మీరు అపోస్తుల కార్యాలు దాటిన వెంటనే ప్రారంభమైన రోమీ పత్రిక నుంచి ఈ ప్రకటన గ్రంథానికి ముందు ఉన్నటువంటి యోధా పత్రిక వరకు దైవ సేవకుడుగా ఉండవలసిన వ్యక్తి యొక్క ధర్మములు, పనులకు లిస్ట్ ఇవ్వలే, కానీ విశ్వాసి ఎలా బతకాలో పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ప్రతి పత్రికలో విశ్వాసి యొక్క జీవితానికి సవాళ్ళైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. సేవకునికి పాస్టర్ గారు ఎలా ఉండాలి, ఇన్ని నియమావళి ఏం పెట్టలా. సంఘ నియమావళిలో సేవకుడు ఉన్నాడు. కాబట్టి విశ్వాసి యొక్క పాత్ర దేవునికి అందుబాటులో ఉండడం ద్వారా ప్రపంచ సవార్థీకరణలో
ప్రభువు యొక్క రాజ్య విస్తరణలో మిమ్మల్ని వాడుకోగలిగినట్లుగా సేవకుని తక్కువ వాడుకుంటాడు. జాగ్రత్త. సో ఎక్కువ అందుబాటులోకి రాగలగడానికి నీ హృదయము, నీ కోరిక దేవుని కోరికగా, దేవుని కోరికను తీర్చే స్థాయికి నువ్వు పెరుగుతున్నావా లేదా ఒకసారి పరీక్షించుకో. 6వ విషయంకి వస్తున్నా. నా స్వప్రయోజనం, నా సొంత ఇష్టం, నా సుఖం, నా సొంత లాభం మొదలైన వాటిని నేను గెలుచుకొని నా ఉపకారాన్ని చాలా విశాలపరుచుకోగలుగుతున్నాను. నేనేమైనా చెయ్యాలనుకుంటున్న దానికి చాలా విశాలంగా పనిచేస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలను చూస్తాం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియు చేయక, కక్ష చేతనైనను వృధాతిశయముగా ఏదైనా చేయక, ఏమియు చేయక వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. తన సొంత కార్యాలు మాత్రమే కాకుండా ఇతరుల కార్యములను కూడా చూడవలెను. కొన్ని రకాలుగా చేయకూడదట. ఏం చేయకూడదు? కక్ష చేత చేయకూడదు, ఎక్కువ అతిశయం, వృధాగా అతిశయపడిపోయే పనులతో కూడా చేయకూడదు. చేయకుండా ఎలా చేయాలట? వినయమైన మనస్సు గలవారే ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకుంటూ ప్రతివాడు సొంత పనులు మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలు కూడా చూడవలెను. నీ డెవలప్మెంట్ చర్చిలో చేరిన తర్వాత నీ అవసరత సంఘానికి ఎంత ఎక్కువగా పెరగాలంటే, నీ పని యొక్క ఉద్దేశం ఈ మెచ్యూరిటీ స్టాండర్డ్స్లోకి ఎదిగిందో లేదో ఒకసారి చూడండి. ఏటా మెచ్యూర్డ్ స్టాండర్డ్స్ ఏంటంటే, నా స్వప్రయోజనాన్ని నేను వదులుకుంటాను, నా సొంత ఇష్టాన్ని వదులుకుంటాను, నా సొంత కోరికలను వదులుకుంటాను, నా సొంత లాభం వదులుకుంటాను, నా సొంత సుఖాన్ని వదులుకుంటాను. నా స్వంతానికి సంబంధించిన ఏవైనా ఉన్నాయనంటే నేను నెమ్మదిగా వాటి నుంచి కోల్పోవడానికి ప్రయత్నం చేస్తాను, విడిచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీకు తల్లిదండ్రులైనటువంటి మీరు చేసే పనులకు, మిమ్మల్ని అనుసరించి చేసేటువంటి పిల్లలకు మధ్యలో మీరు చాలా జాగ్రత్తగా పనిచేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. సంఘంలో దేవుడు ఎవరికో ఏదో కృతజ్ఞత చేశాడు. ఆ కార్యానికి వారు కృతజ్ఞతలుగా కొంత బహుమానం పోయినటువంటి రిఫ్రెష్మెంట్స్, ఆహార పదార్థాలు ఏవో తెచ్చిచ్చారు. లడ్డు, బూందీ ఏదో కలిపి ప్యాకెట్లు చేసి ఇచ్చారు. తీసుకొచ్చినప్పుడు పంచుతున్నటువంటి పెద్దలు, ఎవరైతే పెద్దోళ్ళు ఉన్నారో పంచుతున్న పిల్లలు, ఆ వ్యక్తికి 2 పిల్లలు ఉన్నారు. పంచుతున్న ఒక అతనికి 2 పిల్లలు ఉన్నారు, ఇంకొక ఆమెకి 3 పిల్లలు ఉన్నారు. మొత్తం ఎంతమంది? సంఘంలో 5గురికి పంచాలి. ఈ 5 పంచేస్తే వీళ్ళ 3 పిల్లలకే ఉండవు. అదే 3 పిల్లలకే ఉండవు, 2 పిల్లలకు ఉండవు, వాళ్ళకే ఉండవు. 5గురు ఎదురుగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? పిల్లల తళ్ళే పంచుతున్నారు, ఇటు తండ్రి అటు తల్లి. ఈ 2 ప్యాకెట్లు వాళ్ళకి ఇచ్చేస్తే 2 వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళి ఇచ్చేస్తున్నప్పుడు 3 పిల్లలు ప్లస్ వీళ్ళు 2 పిల్లలు, 5 పిల్లలు ఎదురుగా ఉన్నారు, వాళ్ళకి ప్యాకెట్లు లేవు. ఇప్పుడు మిగిలిన 3 ఇచ్చేస్తున్నారు. అవతల ఆవిడ వెళ్ళి ఇచ్చేస్తుంది. ఇచ్చేస్తుండేటప్పుడు ఇద్దరు మనసులో ఎలా ఉంటుంది చెప్పండి? మావి లేవు, మా పిల్లలకి లేవు. తల్లి మనసు కొట్టుకోదా? తల్లి మనస్సు కొట్టుకుంటుందా? బాధపడదా? పంచుతున్న నీకు నీ చేతుల్లో నుంచే ఎవడో XYZ చేతులు అలా సాచి పెద్ద నిలబడితే, ఏమ్మా నా ప్యాకెట్ అయితే అని అడిగేస్తుంటే సిగ్గుమలినోడు, నువ్వు ఇచ్చేస్తుండేటప్పుడు ప్రేమగా ఇస్తావా, బాధతో ఇస్తావా? అక్కడ నీ సొంతం వదలడం నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు వదిలేసావు, ఎందుకంటే నేనున్నాను ఎదురుగా. నేను లేకపోతే నువ్వేం చేసేదానో నాకు తెలుసు, నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను. కాబట్టి నువ్వు ఖచ్చితంగా అమ్మో అక్కడ ఎముడు ఉన్నాడు వదిలేసావు. నేను నిలబడిపోయాను. వెరీ గుడ్, వెళ్ళరా అమ్మా నాన్న వచ్చేసావు. ఇప్పుడు ఏం సరిపోలేదా అన్న నాకు తెలియనట్టు తెలుసు అంటే, అదేనండి, వెరీ గుడ్, పర్లేలే, దేవుడు చూసుకుంటాడులే, పదండి, థ్యాంక్ యూ అన్నాను. అమ్మా, డాడీ, మీ 3 పిల్లలు, మీ 2 పిల్లలు ఎదురుగా ఉన్నారు. ఇప్పుడు నీ పిల్లలకి అది మనకి లేదు అన్న విషయం ఎలా కన్వే చేస్తారు చెప్పండి? అక్కడ ఏ తల్లి అయితే, ఏ తండ్రి అయితే దేవుని మందిరపు పనిని చేస్తున్న తన నమ్మకత్వాన్ని బట్టి ఎవరిదో దాచో మిగిల్చో తనదో వదులుకోగలిగి తన పిల్లలకి సర్ది చెప్పగలదో, ఒప్పించగలదో, దాని వైపు ఆశగా వారిని చూడనివ్వకుండా వాళ్ళ హృదయాలను తిప్పగలదో, ఆ వ్యక్తి దేవునికి ఉపయోగపడగలిగిన వ్యక్తి. ఎలా కన్విన్స్ చేయగలం? మీరేం చెప్తారు? మనం బయట కొనుక్కుందాంలే, అలాగనే చెప్తారు, అంతేనా? నీకెందుకు, నేను నీకు ఇష్టమైన బాదం పాలు కొని పెడతాను,
నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ కొనిపెడతాను, నీకు ఇష్టమైన సేమియా చేసి పెడతాను, నీకు కావాల్సింది మనం వెళ్ళేటోడు నీకెందుకు నేను కొనిపెడతాను కదా, ఏమండి కొనిపెడదామా అనుకుని మీ ఇద్దరు నిశ్చయించుకుని మాట్లాడేటప్పుడు వాళ్ళకి మీరు మేము కోల్పోయిన స్థితి ప్రభు కొరకు అని చెప్తారా, కోల్పోవడం ద్వారా నీకు 10 ఇంతలు వస్తుందని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? నువ్వు ఇక్కడ పోతే పోయినా ఈ ప్యాకెట్లు తీసుకోకు, నీకు బయట కేజీ ఇస్తానని చెప్తున్నారు కదా. ఇది తప్పు. నీ స్వంతం కోల్పోవడం అంటే నీ శరీరపు బిడ్డ ఆకలితో ఎదురుగా నిలబడితే నీవు ఎదుటివాడి యోగ్యతను ఎంచి దానిని దాటటానికి తన హృదయములోకి నొప్పి కలగకుండా సంతోషకరమైనటువంటి కార్యాని కొరకు నీ బిడ్డని నువ్వు ఒప్పించగలిగినటువంటి ధర్మము ఏ తల్లి ఏ తండ్రి అయితే చేస్తాడో వాడు దేవుని కొరకు ఉపయోగపడేవాడు. అంతేగాని ఆయన బయటికి తీసుకెళ్ళి ఆ ముంతాజులో బిర్యానీ ఇంత తినిపించేవాడు కాదు. నీకు కోల్పోయావు కదా ప్యాకెట్, నీకు ఇంత ఇస్తున్నాను రా అని చెప్పేవాడు కాదు. వాడికి ఆ సాక్రిఫైస్ నేర్పాలి, వాడికి ఆ విషయంలో తెలివి చెప్పాలి. అరే నానా ప్రభు పని కదరా, వాళ్ళు మనకు ముఖ్యం, మనకు లేకపోయినా పర్వాలేదు, మనం తీసుకోవడానికి కాదు ఇక్కడ ఉన్నది, మనం ఇచ్చుకోవటానికి. నేను నా సొంత కార్యం కాదు చూడాల్సింది, నా పిల్లల కడుపు కాదు నేను చూడాల్సింది, ఎదుట వారి యొక్క పరిస్థితుల మధ్య నా ధర్మము నేను నిర్వహించడానికి ఇక్కడ ఉన్నాను. మమ్మీ డాడీకి దేవుడు అసైన్మెంట్ ఇచ్చాడు, ఈ పనిని ఎలా చేయటం నీతి అని నువ్వు నేర్పిస్తే నీ పిల్లోడు కక్కుర్తి పడేవాడిగా మారకుండా నీ ప్రేమను గుర్తించి దేవుని కొరకు నేను ఇలా మారాలి అనే స్థాయికి ఎదుగుతాడు. అది నేర్పాలి. ఎంతమంది నేర్పగలరు ఇలాగా? మీ ప్రాణాలంతా ఎక్కడుంటాయి చెప్పండి? మీ కొడుకు కూతురు నోటి నిండా తినిపించేద్దామనే కదా, ఆడింత లావును ఉబ్బిపోవాలి కదా మీకు. ఆడికి ఎంత బాధపడిపోయాడు అసలు ఏంటో. అయినా లెక్క చూసుకోవాలి కదండి మీ ఫోన్లో. మీ వాట్సాప్ గ్రూపు, సొల్లు గ్రూప్ ఒకటి ఉంటుంది కదా, చర్చ్ గ్రూపు, ఫోన్లో మొదలెట్టేసి ఏంటండి అయినాను ఎంతమంది కంటే అంతమంది తెచ్చారు, మరి అంత షార్టేజ్ ఏంటి, అంత లెక్క లేకుండా ఎలాగుంటారండి, అయినా పాస్ గారికి ఉండాలి. ఎక్కడికి వచ్చింది లాస్ట్కి? ఎక్కడికి వచ్చింది? పాస్టర్ గారికి ఉండాలి. అక్కడికి వచ్చింది తేలింది. అదంటే కానీ నీకు ఆత్మ ఈగో సాటిస్ఫై అవ్వదు. అమ్మయ్యా, అల్టిమేట్గా నీ హృదయము నిన్ను మోసం చేసుకుని నీకంటే యోగ్యుడని ఒకని ఎంచలేని దౌర్భాగ్యపు సంఘ సభ్యుడా సభ్యురాలా నీ పరిచర్య దేవుని దృష్టిలో దండగా. ఎంతమంది ఇలాంటి పనులు చేస్తున్నాం? ఎంత దరిద్రమైన పనులు ఇవి. అంటే నీ లైఫ్లో నేను ఏది చెయ్యాలని ప్రభు కోరుకుంటున్నాడో, ప్రేమ కలిగి ఏకభావంతో ఉండేటప్పుడు నేను కక్ష చేత చేయకూడదు, వృధాగా అతిశయంగా చేయకూడదు. నేను చేస్తునేటప్పుడు అవతలవాడు యోగ్యుడని ఎంచి చేసి నన్ను కోల్పోవడానికి రెడీ అవ్వాలి. అది ఒక ఆహార పదార్థం దగ్గర కాదు, ఏదైనా ఒక అవైలబుల్ సర్వీసెస్లో కానీ ఏదైనా నువ్వు పొందుకోవాల్సినటువంటి ఒక పరిపూర్ణమైన ఆ ఆశీర్వాదమే నువ్వు అనుభవించాల్సి వస్తే దాని గురించి నువ్వు ప్రభుపక్షంగా ఎదుటివాడికి యోగ్యంగా నువ్వు కోల్పోగలవా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సంఘమంతా కలిపి ఓ ప్రదేశంలో ఒక దైవ కార్యం కోసం బయలుదేరుతున్నారు. అందరూ బయలుదేరుతున్నారు. బస్సు బుక్ చేశారు, అందరూ ఎక్కేశారు. డ్రైవర్ ఏం చెప్పాడంటే ఇంకొకడే ఎక్కాలన్నాడు. అప్పటి వరకు ఎక్కించింది నేనే, టిక్కెలు ఎడుతున్నాను అందరినీ. ఒకడే ఎక్కాలంటే ఆ ఒకడు రెడీగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఎక్కడానికి లేదు. అలాగని బండి మీద వెళ్ళే ప్రయాణం కూడా కాదు, సీలేరు వెళ్ళాలి, అవకాశమే లేదు. సో ఆ డ్రైవర్ చాలా నిక్కచ్చిగా ఉన్నాడు. ఆర్టీసీ వాడు ఎక్కితే నువ్వు ఎక్కువ, లేకపోతే ఆడు ఎక్కించావు, నువ్వు దిగా అన్నాడు. అంతే. టిక్కెలు ఎట్టేసి అందరికీ ఇచ్చేసి ఆ డ్రైవర్కి ఇచ్చేసి సార్ ఇదిగోండి మీ డబ్బులు నాకు చెప్పేసి పాస్ గారికి చెప్పాను. పాస్ గారు నేను దిగిపోతున్నాను, ఇక బ్రదర్ వస్తున్నారు సార్. నువ్వు ఉండిపోతే ఎలాగా, ఎలా ఒకరికి అడ్జస్ట్ అవుదాం రండి, ఎవడో ఒకటి దిగండి అన్నాడు. ఎవడో దిగడు. సీట్లో కూర్చున్నాడు. లెగుస్తాడా? లేగడు. ఆ ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? ఆల్రెడీ పులిహార కలిపి పెట్టుకోవచ్చు కదా డబ్బా, నిమ్మకాయ పులిహార. నువ్వు దిగవు కదా, ఇప్పుడు నువ్వు లెగుస్తావా? హృదయంలో నుంచి చెప్పు, సమాధానం ఏం చెప్పుద్ది? ఒకవేళ నువ్వు దిగాల్సి వచ్చి దిగితే ఇంటికి వెళ్తే ఏమంటారన్న నొప్పి ఒకటి ఎక్కువైపోద్ది. అదేంటి రాత్రి 3 గంటల నుంచి తయారైపోయావు, ఎంత చేసావు అంత చేసావు, వెళ్ళిపోయావా, నువ్వు వదిలేశారా నిన్ను, మీ పాస్ట్ ఎలా చేశాడా? మళ్ళీ నెక్స్ట్ లైన్ ఎక్కడికి వెళ్ళద్ది? ఎండ్ ఆఫ్ ద డే అక్కడికే వెళ్తుంది. ఏది వెళ్ళినా ఎక్కడికి వచ్చినా లాస్ట్ మళ్ళీ మీ ముక్కు ఇక్కడికే వస్తుంది. అయిపోయింది. కోల్పోగలవా నువ్వు? నేను మా పాస్టర్ గారు చెప్పాను, అయ్యగారు ఎవరిని ఇబ్బంది పెట్టకండి, నేను లేకపోవడం వల్ల పెద్ద విషయం ఏం కాదు, కానీ ప్రయాణం సాఫీగా సమర్థవంతంగా చక్కగా వెళ్ళిపోద్ది, మీరు పంపించండి. మీలో ఎంతమంది అలా డ్రాప్ అయిన వెంటనే మీ హృదయంలో నుంచి ప్రార్థనలు మొదలెడతారు? ప్రార్థనలు. ఏం ప్రార్థన మొదలెడతారు చెప్పండి? అద్భుతములు చేయువాడా, ఆశ్చర్యకరుడా నీవే. కొత్త కొత్త రాగాలు వస్తాయి అప్పుడు.
ఏంట్రా సంగతి అంటే, నీకోసం దేవుడు హెలికాప్టర్ పంపుతాడా? భక్త్ సింగ్ గారి కోసం విమానం వెనక్కి వచ్చింది, ఈ బస్సు పంచర్ అయ్యి వెనక్కి వస్తుందా? ఈలోపు ఎవరికైనా వాంతులే దిగిపోతాడా? ఏమైనా జరుగుతుందా? ఏందయ్యా నీ పరలోక దర్శనం? నీ హృదయంలో నేను అనేది కాదు, నా తోటి సహోదరుడు యోగ్యుడు, వారి కొరకు నేను, దీని విషయంలో నా ప్రాణం చస్తుంది, గొడవ పెడుతుంది, అల్లరి చేస్తుంది, లోపల జీవుడు ఏడుస్తాడు, ఎందుకు నువ్వు కోల్పోవాలి, నల్లగొట్టేస్తూ ఉంటాడు. నీవేనా పెద్ద అయినా ఆ మూలుగుతున్న లోపల జీవిని చూసి ఆనందంగా, ప్రభువా గొప్పగొంది ఈ అనుభవం, వెళ్ళాలని శరీరం మనసు కొట్టుకుంటుంది, కానీ ఆత్మేమో నువ్వు కోల్పోగలవా అని అడుగుతుంది. ఈ నలుగుడిలో నేను ఎలా ఉండాలి? ఒప్పుకోగలవా ప్రభు కోసం? కెన్ యూ లూజ్ ఫర్ సమ్ వన్? కెన్ యూ సాక్రిఫైస్ ఫర్ సంథింగ్ ఫర్ సమ్ వన్? వదిలేసుకోగలవా? నీ అధికారాన్ని వదలగలవా? నీ యోగ్యతను వదలగలవా? నీ చేతి పనిని వదలగలవా? నీ సంపాదన వదలగలవా? నీ కుర్చీ వదలగలవా? నీ పదవి వదలగలవా? నీ ఘనత వదలగలవా? నీ మహిమ వదలగలవా? నీ ఉన్నత పిలుపు వదలగలవా? ఆ స్థానంలో నీకున్నటువంటి ప్రశస్తతను కోల్పోగలవా? బైబిల్ చాలా చక్కగా హెచ్చరిస్తూ చెప్తున్నాడు. ఏమన్నాడు అక్కడ? వృధాతిశయంతో ఏమీ చేయక మీలో ప్రతివాడు కూడా యోగ్యుడని ఎంచుకుంటూ సొంత కార్యాలను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా. దీనికి వ్యాఖ్యానం బి ఏంటంటే, సొంత కార్యములను మాత్రమే కాక అన్నాడు అనంటే, ఫస్ట్ సొంత కార్యం చూసుకుని తర్వాత ఇతరుల కార్యం చేయండి అన్నాడు ఒక పాస్టర్. నీకు అలాగ అర్థమైందా? ఫస్ట్ చూసేసుకో, తర్వాత నెక్స్ట్ చూసే బయటిదేనా? కాదు. యేసుక్రీస్తు తన సొంత శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికో రక్షించుకోవటానికో చూస్తే సిలువ ఎక్కడో నిన్ను ఎక్కించేస్తాడు. నిన్ను నన్ను ఎక్కించడం ఈజీ, ఆయనకి చాలా సింపుల్గా బలివ్వగలడు. ఒప్పుకోగలవా? ఈరోజు ఆయన స్థానాన్ని నీకివ్వడం విషయంలో నువ్వు ఎంత ఎక్కువగా నీ హృదయమును, నీ ఉపచారాన్ని విశాలపరుచుకున్న స్థాయికి ఈ వచనం నాకు నెరవేరుతుందని ఎంతమంది చెప్పగలరు సంఘంలో? ఇక్కడ ఇంకో మాట చెప్పనా, ఇలాంటి విషయాలలో మీ యొక్క సాక్రిఫైస్ని గుర్తించకపోతే చచ్చిమానేస్తారు. ఎంత చేసినా ఏమి లాభం అండి, అక్కడ మమ్మల్ని పట్టించుకోరు, మాకు విలువ ఇవ్వరు. ఉపయోగం ఏమిటి బ్రదర్? అరే, ఇక్కడ నువ్వు గుర్తింపబడడానికి మనుషుల చేత గుర్తించబడాలనుకుంటున్నావా? నీ సంఘములో దేవుని యొక్క వాక్యపు జీవంతో ఎదుగుతున్న నీ అంతరంగంలో నుంచి విశాలపరచబడుతున్న దేవుని క్రీస్తుని కనపరచడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఇక్కడ చర్చి మానేయడం కాన్సెప్ట్ ఏంటి? ఎవరిని బెదిరిస్తావు? ఎందుకు ఆగుతావు? ఎందుకు మానాలనుకుంటావు? ఏమిటి నీ యొక్క ఎలిగేషన్ ఏంటి? ఎందుకు నీ యొక్క అభ్యంతరాన్ని నీ యొక్క అటెండెన్స్లో చూపించాలనుకుంటావు? తద్వారా రిజల్ట్ ఆఫ్ డ్యామేజ్ ఎవరికి? ఎవరికి? సంఘానికా? నీకా? నీ వ్యక్తిత్వానికి లోటవుతుందే. నీ పరిచర్యలో నువ్వు వెంబడించున్నటువంటి క్రీస్తుకి నీకు నేను ఇందాక చెప్పినట్లు ఒకవేళ నువ్వు ఎదిగినటువంటి స్కూలు ఈ చెప్తున్నటువంటి చర్చి మార్చాల్సిందే అయితే డెఫినెట్గా మారిపో. దానిలో నేను నిన్ను ఎంకరేజ్ చేస్తాను. నువ్వు వెళ్ళిన ప్లేస్కి నన్ను కూడా తీసుకెళ్ళి, నేను కూడా ఎదగాలి, నేను కూడా నేర్చుకుంటాను. నువ్వు ఎదుగుతున్నటువంటి ఆత్మీయ గొప్పతనం ఏదో చూసి ఎదగచ్చు. అలాగని ఏ దగ్గర పెద్దగా దిగుతున్నాడో నువ్వు వెళ్ళి పరిగెడితే ఇక జడ్డ వరకు ఉండాల్సిన దగ్గర లేనోడి దగ్గర నష్టపోతావు. సో నీ అంతరంగంలో ఆ క్రీస్తు కొరకైనటువంటి జీవిత విధానానికి ఆ సాక్రిఫైషియల్ లైఫ్ ఏదండి ఈ రోజుల్లో? చూడగలమా? వెతకగలమా? సంఘంలో కనపరుస్తున్నారు ఎవరైనా? చూపించడానికి ఎవరైనా వెతకడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఇక్కడ ఎవరైనా చేద్దామా అనంటే సంఘపక్షంగా చేయటం వేరు, వ్యక్తిగతంగా చేయటం వేరు. ఇక్కడ వ్యక్తిగతంగా చేసి మీరు మోసపోతారు. దయచేసి మీరు వ్యక్తిగతంగా వాళ్ళని చూసి యేసు ప్రభుకి చేస్తున్నామనే పద్ధతిలో చేయకండి. సంఘపక్షంగా చేయటం నేర్చుకోండి. వ్యక్తిగతంగా ఏంటి అనంటే, సంఘము అనేది దేవుని యొక్క వాక్యము చేత పట్టబడి, వాక్యము వలన మనసు మారి రూపాంతరము చెంది, రక్షణానుభవమును పొంది, వాక్యమును ఆత్మ ద్వారా పరీక్షించబడుతూ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నటువంటి వ్యక్తులు చేరిన ప్రదేశం. దీనిలో మారు మనసు లేకపోయినా, రక్షణ మూలాలు సరిగా లేకపోయినా, వాక్యానుసారము నడిపించబడకపోయినా, వాక్య ధ్యానములో నుంచి సరైన స్థితికి రాకపోయినా, నిజముగా నడిపించబడుతున్న ఆత్మ పరిశుద్ధాత్ముడు కాకపోయినా మనుషులు భ్రష్టులు అయిపోతారు. తప్పుడు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సంఘంలో అటెండెన్స్ని బట్టో, తెల్ల చొక్కాలను బట్టో, పాటలను బట్టో, మాటలను బట్టో, వేషాలను బట్టో మోసం చేస్తారు. ఇలాంటి మోసగాళ్ళను చూసి మీరు ఈ వాక్యం తగ్గించుకున్నట్టు మీరు చేశారనుకోండి, డ్యామేజ్ ఎవరికి? మీకు నష్టం. వాళ్ళు మోసగాళ్ళు. సంఘంలో చేరేటువంటి మోసగాళ్ళని మీరు పరీక్షించుకోవాల్సిన బాధ్యత మీదే. అందుకే బైబిల్ మనకి ఒక సూత్రం చెప్పింది. క్రైస్తవుడు ఏ విషయాల్లో ఉండాలట? పాము వలె వివేకము కలిగి.
పావురము వలె నిష్కపటంగా ఉండాలి. ఈ నడిపింపులో చాలామందికి ఏం తెలిసిందో తెలుసా? పావురములాగా నిష్కపటంగా ఉండడం తెలిసిపోయిందండి. మేము అందరికీ ఒకేలాగా ఉంటాం, మేము ఎప్పుడు ఒకేలాగా ఉంటాం, ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటాం, ఎప్పుడు ప్రేమిస్తాం, ఎప్పుడు ప్రార్థన చేస్తాం, నిష్కపటంగా మారారు. కానీ పాము వలె వివేకము కలిగి జీవించడం రావట్లేదే. ఇది తెలియాలి. అవతల వ్యక్తి ఎందుకు వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. పాము దగ్గరకు ఆ ఏరియాలో తిరుగుతుందంటే మనిషి వెళ్తున్నాడంటే నన్ను పెంచుకోవడానికి వస్తున్నాడు అనుకుంటుందా పాము? అది వివేకం. అది వెంటనే దాన్ని రక్షించుకుంటుందా లేదా, తను కాపాడుకుంటుందా లేదా? బండ మీద సర్పం జాడ కనపడదంట, అది అక్కడే ఉంటుంది, నువ్వు వెతుకుతున్నా కనపడదు, అది దానిలో కలిసిపోయేటట్టు దాచుకుంటుంది. మనుషులందరూ వెతికి అదంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు జాగ్రత్తగా దాని పరిస్థితిలోకి అది కలుగులోకి దాక్కుంటుంది. మనము అవతల వ్యక్తి ఎందుకు వస్తున్నాడు, యువతల వ్యక్తితో నా సంబంధం ఏంటి, ఈ పరిస్థితుల మధ్య నేను ఎలా ఉండాలి, ఆ మాత్రం వివేకం నీవు దేవుని వాక్యం ద్వారా ఆత్మ ద్వారా నడిపించబడుతూ నీకు ఇంకా రాకుండా ఆ గుడ్డెద్దెలి చేలో పడ్డట్టు అంతా భక్తి, అంతా ప్రేమే, అంతా ఆత్మీయత అనుకుని ఈరోజు అప్పులు విపరీతమైనటువంటి షూరిటీ సంతకాలు పెట్టి కోట్లు. మొన్న ఒక పెద్ద తగు తీర్చలకు సచ్చాను, బంగారం దిద్దులు ఇచ్చేసిందంట. పక్కన కూర్చొని ప్రార్థన చేస్తుంట ఆవిడికి. ముగ్గురు కూర్చొని ప్రార్థన చేసేసుకుంటున్నారు కదా అనుకున్నాం. ఆ ఫెలోషిప్ కాస్త పెద్ద ఫెలోషిప్ అయిపోయింది. ఈ దిద్దులు తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చింది, ఆవిడ పట్టుకెళ్ళిపోయింది. ఆవిడ ఎవరు సిస్టర్ బ్రదరా, ఆవిడ ఎవరని నన్ను అడుగుతుంది వచ్చి. నాకేం తెలుసు నీ పక్కన కూర్చుని దాని గురించి, పాస్టర్కి ఏం బాధ్యత అండి? అదేంటండి ఎవరు పడితే వాళ్ళు వస్తే మా పక్కన కూర్చొని ప్రార్థన చేస్తారంటే మీరు జవాబుదారి కాదా అని అడుగుతుంది ఆవిడ. నేను అజవాబుదారి. ఎవడు ఉండాలి మెలకుగా? నువ్వు ఉండాలి. అది దిద్దులు అడుగుతుంది, నీకు అప్పుడు బుద్ధి లేదు, ఆలోచించవా? ఎందుకు ఈ మనిషి వచ్చింది, ఎందుకు ఈ పని చేస్తుంది, ఎన్ని రోజుల నుంచి ప్రార్థన అంటుంది, ఇప్పుడు ఈ దిద్దులు అంటుంది ఏంటని. ఆ విషయాలకి నీకు అది ఆ జ్ఞానం లేకపోవటం వల్ల నువ్వు ఈ మచ్చను బట్టి ఎదుటి వ్యక్తికి నువ్వు చేస్తున్నాను నిష్కపటంగా ఉన్నానంటే కుదరదు. దేవుడు నిన్ను అడుగుతాడు. సో ప్రతి బాధ్యత దేవుని యొక్క మాటకు తగినట్లుగా నేను సంఘక్రమంలో ఏ స్థితిలో ఎదుగుతున్నానో చూడండి. ఆ మెచ్యూరిటీ నాకు రావాలి. అక్కడ నిష్కపటంగా ఉండాలి, ఎంతో ప్రేమగా ఉండాలి, నన్ను నేను కోల్పోవటానికి ఇష్టపడాలి. దేవుని యొక్క వాక్యం చెప్తున్నట్లు ఈ స్థాయికి నా స్వంతాన్ని నేను కోల్పోతున్నాను, ఇది రూపాంతరం అని చెప్పగలగాలి. ఆ స్థితికి నువ్వు ఎదగట్లేదు అని అంటే సంఘంలోకి వచ్చి కూడా మనలో ఇంకా ఏదో ఎదుగుదల అంతగా రావటం లేదని అర్థం. నేర్చుకోవాల్సిన పరిస్థితి ఇంకా ఎక్కువ ఉందని అర్థం. 7వ విషయంకి వస్తున్నా. నా శరీర కార్యాలు, నా శరీర బలహీనతలు, నా శరీర కోరికలు, హృదయ మోసాలపై, ఇలాంటి వాటిపై నిజంగా వెలుగొచ్చేసింది. నేను చాలా వాటిని అన్నింటినీ పట్టేసుకుని చంపేస్తున్నానని చెప్పగలగాలి. దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత నా అభివృద్ధి ఏ స్థితిలో ఉంది అని ఎవరైనా అడిగితే నేను చెప్పాల్సింది ఏంటంటే నా శరీర సంబంధమైనటువంటి కార్యాలు. మన గలతీ పత్రిక 5వ అధ్యాయంలో తెలుసు కదండి కొన్ని కార్యాలు. సార్ తీయండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని అంటే బయటపడిపోతాయి అని అర్థం. ఏంటవి? అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని ఇవన్నీ మనకి శరీర సంబంధమైనటువంటి కార్యాలు. అంటే నీ బాడీ వద్దన్నా వీటిని కోరుకొని వాటిని చేసేటప్పుడు చాలా తృప్తిగా, సంతోషంగా, ఆనందంగా, దేవుడంటే భయంగా చేసేమంటది. ఇవి తెలుసా? దేవుడంటే భయంగా చేసేమంటది. అంటే దేవుని భయము నీకు ఉంటుంది, కానీ చేయాల్సినవి మాత్రం ఎక్కడ ఆపవో అన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఇవి చేసేటప్పుడు శరీర కార్యాలు స్పష్టంగా ఉండేటప్పుడు ఈ విషయాలపై నాకు వాక్యపు వెలుగు నా మీద ప్రకాశించింది, దేవుని వాక్యము నా మీదకు వస్తుంది, వాక్యాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను. తుచ్చమైనటువంటి ఈ శరీరం మహా అయితే 60-70 సంవత్సరాలు బతుకుద్ది. ఈ 60-70 సంవత్సరాల మధ్యలో దీనిని లోకంలో ఉన్న వాటితో పెరిగిపోతున్న దీనిని ఆత్మతో సంపూర్ణం చేసుకోవాలి. ఈ తుచ్చమైన శరీరాన్ని నేను ఎందుకు దీన్ని సుఖపరచటం, ఈ శరీర కార్యాలకు ఆస్పదం చేయటం, దీన్ని చంపుతున్నాను, దీన్ని పూర్తిగా నరికేస్తున్నాను, దీని మీద నేను పూర్తిగా జయం పొందుతున్నాను, వెలుగు నా మీదకు వచ్చింది. అందుకని నేను దేవునిలో అత్యధికమైన క్రీస్తుతో గొప్ప సంతోషాన్ని అనుభవిస్తున్నాను. చెప్పగలమా? అందరూ వచ్చి అడిగేది ఏంటంటే, పాస్టర్ గారు దేవుళ్ళు బాగా ఎతగాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి. పెద్ద సీరియస్ ప్రేయర్ ఇది. దీన్ని రేపు ఎప్పుడో నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్గా G8 G9 సభలకు వెళ్తాడు, దానిలో పెట్టమని చెప్తాను. ఇది సమ్మిట్, ఆ సమ్మిట్లో పెట్టమని చెప్దాం. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. ఆత్మీయంగా ఎదగాలనుకుని ఆయన ఏమో యోగా మంత్రం పెట్టాడు ఇంటర్నేషనల్గా. అది కాదు, ఇది పెట్టాలి. ఇప్పుడు
ఏమండి, నీ అందరికీ ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంది. శరీర కార్యాలు జయించకపోతే ఆత్మీయంగా ఎలా ఎదుగుతాము? గోధుమ గింజ నేలలో పడి సావకపోతే అది కొత్తగా ఎలా ఉద్భవిస్తుంది? ఎలా ఎక్కువ పంటను తేగలదు? మరి చంపుకోవడానికేమో శరీర కార్యాలు రెడీ అవ్వవు, దాని వెలుగు నీ మీదకి రాదు, దాని కొరకు నువ్వు ఇష్టం ఉండదు, దాన్ని గెలవటానికి మనస్సు ఉండదు. కానీ ఆత్మలో బాగా ఎదగాలి పాస్టర్ గారు, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నేను ఉపవాసం ఉండడం ఏంటి? నేను ఏడిస్తే ప్రార్థన చేస్తే నీ గురించి జ్ఞాపకం చేసుకోవడం ఏంటి అంటే నువ్వు చేయవు అనమాట. అంటే చాలామందికి ఈ శరీర సంబంధమైనటువంటి ఈ కార్యాలు, శరీర సంబంధమైన బలహీనతలు, శరీర సంబంధమైన కోరికలు, హృదయంలో ఉండేటువంటి మోసాలు, ఈ 4 మీరు బాగా స్టడీ చేసుకోవాలి. ఈ 4 ఏమేంటో ఒకసారి చెప్తాను చూడండి. శరీర కార్యాలు, రెండోది శరీర బలహీనతలు. నీ బాడీకి ఉన్నటువంటి వీక్నెసెస్ ఏంటి? నీకున్న వీక్నెసెస్ ఏంటి? వీక్నెస్ ఏంటంటే ఓ పూట తినకపోతే నీరసం వస్తుందండి, అవి కాదు. ఆ వీక్నెస్ల గురించి మాట్లాడట్లేదు. నాకు బ్లడ్ షుగర్ ఉంది, నాకు ఈ మధ్య బీపీ డౌన్ అవుతుంది, అవి కాదు వీక్నెసెస్. నీ శరీరము వేటిని చూసి వేటిని పొందుకోవడానికి బాధపడుతూ వేటి కొరకు అల్లల్లాడిపోతూ దేవుడు లేకపోతే బాగున్ను అని నీకు కొన్ని పనులు చేయాలనిపిస్తుందో అవన్నీ నీ బలహీనతలు. నేనేం చెప్పాను అర్థమైందా? దేవుడు లేకపోతే హ్యాపీ అని నీకు ఏ విషయాలైతే చెయ్యటానికి ఇష్టం అనిపిస్తుందో అవి నీ బలహీనతలు. ఏమ్మా, 250 కోట్లు అంట కదా బాక్స్ ఆఫ్ కలెక్షను కల్కి. 2048 2048 2748 ఎప్పుడో. ఇప్పుడు ఆ టికెట్లు మీకు ఫ్రీగా దొరికితే ఏం చేస్తారు? మీ హృదయంలో ఒకటే కోరిక, దేవుడు నమ్మేసుకున్నాం అనవసరంగా, యేసు ప్రభువే కనుక దొరకపోయి ఉంటే ఈ పూట సినిమా చూసి రేపు నమ్ముకోవాల్సి వస్తే అప్పుడు బాగుంటుంది మనకి. అలా అనిపించదు? ఇప్పుడు అటు ఇటు ఊపినా లోపల అదే ఊగుతుందిలే. అంటే అది చెయ్యాలి, దేవుడు లేకపోతే ఈ పనులు మనం చెయ్యొచ్చు అని ఏమేమనుకుంటారు మీరు? అవి మీ బలహీనతలు. ఏమండి, గ్రాముకు 15 రూపాయలు తక్కువ అంటే లైన్లో నుంచుంటామే, జాకెట్ మొక్క ఫ్రీ అంటే చీర కోసం రాత్రి నుంచి లైన్లో నుంచుంటామే, ఒక బకెట్కి ఇంకొక చెంచా ఫ్రీ అంటే KFC పక్కన నుంచుంటామే. ఇలాంటి బలహీనతలమైన మనము నీ శరీర బలహీనతను గుర్తించలేవా? గుర్తించలేమండి. దేనికి దాసులం అయిపోతుంది నీ శరీరం? ఒక పూట తిండికి. అది నిజంగా నాకు అప్పటికే అర్థం కాదు, ట్రాన్స్లేటర్ ఎవడైనా బిర్యానీ అని రాస్తే సరిపోను, అసలు చిక్కుడుకాయల కూరని రాశాడు అనవసరంగా. అదే బిర్యానీకి ఎంతమంది దాసులు మాట్లాడరేమండి? బావర్చి బిర్యానీ, దమ్ బిర్యానీ అని అక్కడ రాసి ఉంటే యాకోబేంటి అందరూ అమ్మేస్తారు, ఎవరికి కావాలని ఇచ్చేస్తారు. ఎందుకు? చచ్చిపోతున్నాం. అక్కడ యేసు ప్రభు తిండిబోతులు కాకుడి, ఎవడు చెప్పాడు ఈ వాక్యం? యాలి గ్రీన్ ఒకడు అని నిలడి పెడతా ఉంటాడు ఎప్పుడు చూడు. నీ బాధ ఏంటి? యేసు ప్రభు ఉండకూడదు నీకు అడ్డు. అది నీ వీక్నెస్ అర్రా, నీ బాడీ వీక్నెస్. సరిగ్గా ముహూర్తాలు చూసి వాళ్ళు పెళ్ళి ఆదివారము సాయంత్రం 6 గంటలకే పెట్టారు. మీకు ఎలాగుంటుందంటే చర్చికి రావడమా పెళ్ళికి వెళ్ళటమా? ఆ పెళ్ళి 6 గంటలకు ముహూర్తం అంటేనే అర్థమైంది ఏ పెళ్ళో. నువ్వు వెళ్ళకపోతే ఎందుకంటే ముందు అప్పటికే 15 రోజుల ముందు నిన్ను తీసుకెళ్ళి నీకు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఏది పట్టుచీర ఆల్రెడీ ఇచ్చేసారు. నువ్వు జాకెట్కి ఎంబ్రాయిడరీకి 2000 రూపాయలు ఖర్చు పెట్టిస్తావు, వెనకంతా అంచులు గించులు కుట్టిచ్చేసావు. ఇప్పుడు ఆదివారం పడిపే ఇటు చర్చా అటు పెళ్ళా. యేసుప్రభు లేకపోతే కదా నీకు సుఖంగా ఉంటుంది. ఆ టైంలో యేసుప్రభు కనపడకుండా ఉంటే ఆన్లైన్లో చూసేద్దామా, ఏమంటాడు ఈ మొగుడు. అక్కడికి వెళ్ళడం మీద మనసంతా ఉంది. ఒకళ్ళు వచ్చావే అనుకో, కుర్చీ లేకపోతే ప్రాణం ఏం పట్టుసేది నలిగిపోదు, మనసంతా కొట్టుకుపోదు. అప్పుడు అటు ఇటు కార్లు చూసేద్దాంలే, పదండి ఎందుకు లేట్ అయిపోతుంది, పదండి ఇప్పుడు లేట్ అయిపోతుంది ప్రేయర్ అయ్యి అన్నీ. యేసుప్రభు లేకపోతే దేనికి నీ కళ్ళులు పరిగెడతాయో, ఎక్కడ నీ నోరు పరిగెడద్దో, ఎక్కడ నీ దేహం నిలబడ్డానికి పరిగెడద్దో, ఎక్కడ నీ వస్త్రాలు కనపరచుకోవడానికి పరిగెడుతుందో, ఎక్కడ నీ మనస్సు పరుగులెత్తి నీ ఉబలాటపడి మనుషుల్ని కౌగిలించుకోవాలని ప్రయత్నం చేస్తావో, ఏ ప్రదేశంలో ఏ సన్నిధిలో నువ్వు కూర్చుని తనివి తీరా తృప్తి పొందడానికి ప్రయత్నం చేస్తుందో, ఆల్ ఆర్ యువర్ వీక్నెసెస్. కొంతమందికి డబ్బు, కొంతమందికి పేరు, కొంతమందికి ప్రదేశం, కొంతమంది బంధుత్వం, కొంతమందికి సంబంధం, కొంతమందికి ఆట పాట చిందు, ఏమి ఇతర కార్యాలు అనేకములు ఉన్నాయి.
శరీర సంబంధమైన వీక్నెసెస్, అవన్నీ బలహీనతలు. మూడోది, మొదటి శరీర కార్యాలు, బలహీనతలు, శరీర కోరికలు. నీ శరీరానికి డీప్ డిజైర్స్ కొన్ని ఉంటాయి, కోరికలు. శరీరము చేసే కార్యాలు వేరు, శరీరానికి ఉండేటువంటి కోరికలు వేరు. కోరికలు వేరు. ఏమండి, ఆత్మకు శరీరం సహకరిస్తుందా, విరోధమా? ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది, శరీరం ఎప్పుడు ఏమంటుంది? ఈ రాత్రి ఉపవాస ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ రాత్రంతా ప్రభు సన్నిధిలో జాగరణ చేద్దాం అన్నాం అనుకోండి, 12 గంటల వరకైనా పాస్టర్ గారు, లేదమ్మా తెల్లవారుజాము 3:30 వరకు. 3:30 డ్యూటీకి వెళ్ళాలండి, తెల్లవారు ఫస్ట్ షిఫ్ట్ అండి, 3:30 సర్లేండి. కానీ 12 గంటల నుంచి ప్రార్థన ఉంటుందా? ఆత్మలో బలంగా నిద్ర ఉంటుందా? చెప్పరే. నీకు తెలుసా, యేసుప్రభు సొంత బ్యాచ్ 12 మంది గ్యాంగ్ ఉందా? ఆ గ్యాంగ్ కూడా నిద్రకు దాసులే. ఈయనేమో రాయివేత దూరం వెళ్ళి అక్కడ మోకరించి ఏడుస్తున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తప్పించు. వెనక్కి వచ్చి చూసేవాడు పేతురు గుర్రు నిద్రపోతున్నాడు. పేతురు యోహాను అంటే, వచ్చావా, ఏం చేయాలి? రే కాసేపైనా మెలుకుకుండలేరా, లోకమంతా శ్రమ రాబోతుంది, తప్పించమని కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి అర్రా అని అంటే, అలాగే ప్రభువా నువ్వు వెళ్ళు మేము చూసుకుంటాం అన్నాడు. గుర్రు నిద్రపోతున్నారు. అక్కడ పదం ఏముంది తెలుసా? వారు నిద్రాభారము కలిగి నిద్రపోతున్నారంట. ఎవడు ప్రభువు పక్కనున్నవాడికే శరీరం ఒప్పుకోలేదండి. ప్రభువు శ్రమలోకి వెళ్తున్నాడని చెప్పిన వాడే శిష్యుడే నిద్రపోకుండా ఆపలేకపోయాడండి. నువ్వెంత అండి? అయితే దేవునికి మహాస్తోత్రం ఏంటంటే 2024 సంవత్సరంలో నిద్ర అనేది ఒక అద్భుతమైనటువంటి వస్తువు, అద్భుతమైనటువంటి కళ. ఎందుకంటే అందరూ ఫోన్లు చూడడం ద్వారా నిద్ర తగ్గిపోయిందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మీకు నిద్ర రాదు, అయితే ప్రార్థనలు కూడా ఫోన్లో చేయాలి. చర్చిలో కూర్చోబెట్టి ఫోన్లన్నీ అక్కడ ఎట్టండి అంటే మళ్ళీ నిద్రపోతారు. రాత్రి ఎవ్వడో 1 గంట వరకు మీరు ఫోన్లు చూడండి, బ్లూటిక్లు రాలేదా, ఇదే గోల. ఈడు అటుకొట్టే ఆడు అటుకొట్టే, ఎంతసేపు ఆ సినిమాలు చూసుకోవటానికి, ఆ సినిమాలు చూసుకోవడానికి. అసలు నిద్ర 1 గంట లోపు ఎవడో నిద్రపోవట్లేదు. క్రైస్తవులకి అసలు బాగా తగ్గిపోయింది. నేను అనుకుంటాను ఆ టైంలో భారతదేశం నుంచి పరలోకం నుంచి చూసే దేవుడు ఎంత దూపం ఎలా వచ్చేస్తుందో అనుకుంటాడో కదూ. మన విజ్ఞాపనలేనా, మన ప్రార్థనలేనా, పరిశుద్ధుల ప్రార్థనలా పోగా అన్నాడట ఎవడో. అవునా? ఎందుకు ఆ బలహీనత, ఎందుకు నిద్ర తగ్గిపోయింది? అలాగే ఆకలి. ఉపవాసం చేద్దాం, ఓ 4 రోజులు, ఓ 3 రోజులు ఉపవాసం ఉందాం. 3 రోజులు నువ్వు చచ్చిపోతావంటే చేయగలిగిన ఉపవాసం ప్రభు కొరకు 3 రోజులు, ఆ కుటుంబ రక్షణ కొరకు, ఆ విశ్వాస యొక్క బలహీనత కొరకు, ఈ రోగి స్వస్థత కొరకు అని దేవుని సన్నిధిలో ఎప్పుడైనా ఆయాసపరచుకోవడానికి ఎదురు చూసామా? లేదు, ఉపవాసం లేదు. చాలా పరిస్థితుల్లో మనిషి యొక్క శరీర సంబంధమైనటువంటి కోరికలను తీర్చుకోవటానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకునే భక్తి చేస్తున్నామర్రా. అది కాకూడదు. దేవుని కోరికలు వేరు, నీ కోరికలకు దేవుని దగ్గరకు రావటం అనేది. లోకంలో ఉన్న దేవుళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోండి సరిపోద్ది. యేసుప్రభు దగ్గరికి ఎందుకు? ఆ మార్పు, ఆ ప్రత్యక్షత దేవుని సన్నిధిలో చూడడం నేర్చుకోవాలి. అది దైవికమైనటువంటి జ్ఞానంతో నింపబడేటువంటి ఒక చర్య. దానివైపు మీరు మారకపోతే ప్రమాదమే, జాగ్రత్త. 4వది, నీ శరీరానికి సంబంధించిన హృదయ మోసాలు. హృదయం అన్నిటికంటే ఘోరమైన మోసం అని తెలుసు. అది దానికి జబ్బు, భయంకరమైన జబ్బు, ఇది హెచ్ఐవియో లేకపోతే ఇంకేదో చెప్పిన దానికంటే దరిద్రమైన జబ్బు అని తెలిసి కూడా మీ హృదయంతో మీరు మంచిది అనుకుని, పర్వాలేదు అనుకుని, ఏమీ అవ్వదులే అనుకుని, అయినప్పుడు చూసుకుందాంలే అనుకుని, ఇవన్నీ ఎవరు అనుకుంటారో తెలుసు? ఇవన్నీ నీ హృదయం నిన్ను మోసం చేసేటప్పుడు జరుగుతుంది. మీరు ఏ పనులైతే టార్గెట్ చేస్తారో అది చెయ్యకూడదని తెలిసి అది చెయ్యాలి అని మీకు అనిపించినప్పుడు మీ హృదయం చెప్పే మోసాన్ని మీరు వింటారు. దేవుని ఆత్మ చెప్పే మాట వినాం. చెయ్యాలనుకున్నాం కదా, దానికి హార్ట్ ఏం చెప్పుద్ది? ఏం అవ్వదు, పర్లేదులే అని చెప్పుద్ది. మొన్న ఒక సిస్టర్ గారు ఒక మాట అడుగుతున్నారు, పాస్టర్ గారు మ్యారేజ్లో మనము ఆ పనులన్నీ చెయ్యొచ్చా అని అడిగింది. చెయ్యొచ్చా అని అడిగితే దానిలో సమాధానం ఉంది కదా అన్నాను. క్వశ్చన్ వచ్చిందంటే దానిలో ఆన్సర్ ఉన్నట్టే లేదా? పైన క్వశ్చన్ మార్క్ ఉంటుంది, కిందే ఉంటుంది, ఫుల్ స్టాప్ ఉన్న ఆన్సర్ ఉంది కదా అని అడిగానంటే, అంటే అందరూ చేస్తున్నారు కదా అని. అదే మోసం. హృదయ మోసం ఏంటి?
అందరూ చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పేంటి, అందరూ అంటున్నారు కదా నేనంటే తప్పేంటి, అందరూ చూస్తున్నారు కదా నేను చూస్తే తప్పేంటి, అందరూ కలిసే చేస్తున్నాం కదా దానిలో మనకి పెద్ద విషయం ఏముంది, మరీ అంత టూ మచ్గా చూడాల్సిన అవసరం ఏంటి, ఇలాంటివన్నీ కూడా కరాఖండిగా చెప్పలేనివన్నీ హృదయ మోసాలు. నో అంటే నో అంతే, ఇక దానికి నోకి ఎలా వెళ్తేనో అలా వెళ్తేనో ఉండదు. నో అంటే నో అంతే. ఆ విషయాల్లో మనిషి కరాఖండిగా నిలబడగలరా? చిన్నప్పటి నుంచి మనం అలా సిద్ధపడగలమా? హృదయ మోసం ఏంటంటే అక్కడ దానిలో రాజీ పడటం, కాంప్రమైజ్ అవ్వడం, చిన్నగా తగ్గిపోవడం, పర్వాలేదులే అనుకోవడం, ఏమీ అవ్వదులే అనుకోవడం. మీరు బాధపడనంటే నేను ఒక మాట చెప్తాను, మీ పక్క వాళ్ళు చెప్పండి, బాధపడద్దా అన్నీ చెప్తున్నాడని. అందరూ చెప్పండి, మగవాళ్ళు కూడా చెప్పండి. ఇప్పుడు ఆ కార్యక్రమంలో ఆ షాప్లో బట్టలు కొందామని వెళ్తే అక్కడ చిన్నపిల్లలందరికీ చేతికి ఈ ముగ్గులు వేస్తున్నారు, మెహిందీ పెడుతున్నారు, కోన్ పెట్టి పెడుతున్నారు. పెడుతుంటే వాళ్ళని అడిగారు, ఏమ్మా డబ్బులు ఏమైనా ఇవ్వాలంటే, అదే ఏం లేదండి మేము ఫ్రీగా పెడుతున్నాం, ఎందుకంటే మేము ఇప్పుడే ఆ ప్రాక్టీస్ చేసి సర్టిఫికేట్ తీసుకొచ్చాం, కొంచెం ప్రాక్టీస్ కోసం ఈ షాప్లో అడిగితే రండి పెట్టుకోండి అన్నారు, అందుకని పెడుతున్నామండి అంది. ఈ అమ్మాయి చిన్నపిల్లకి పెడుతూ ఉంటే ఈ అమ్మాయి అంది, మమ్మీ చూడు అందంటే, ఏంటి ఫ్రీయా అని అడిగింది. రెండూ ఫ్రీయే అని అంటే ఆవిడ వచ్చి కూర్చుంది. ఎందుకు కూర్చుంది? ఫ్రీ అని కూర్చుంది. మీరు అది చూస్తున్నారా? నేను అది చూడలే. ఆవిడికి మోసపు హృదయముకలో ఒక ఆలోచన ఉంది. ఏంటి? ఎందుకు పెట్టుకోవాలనుకుంది? కాదు, ఫ్రీ అనేది ఒక కారణం. అదే మీరు చెప్పడానికి మోసం, మీరు ఒప్పుకోరు. నేను అందుకే బాధపడద్దని ముందే చెప్తున్నాను. ఏంటో తెలుసా, నీకు అందం మీద మమకారం చావల, నీ శరీరం మీద మమకారం చావల, నీ శరీర సౌందర్యం మీద ఆ ఆశ చచ్చిపోలే. నువ్వు ఆకర్షణీయమైన యజబేలు ఆత్మతో ఉన్నావు. నీ లోపల వ్యభిచారపాత్మ ఉంది. ఆ కోరిక, ఆ ఆకర్షణీయమైన మనసుకు నీ హృదయం నిన్ను మోసం చేస్తుంటే, ఫ్రీ కదా, ఫ్రీయే కదా, డబ్బులు ఖర్చు పెట్టట్లేదు కదా, దానిలో ఏముంది? ఇవన్నీ ఎవరు చెప్పారు? నీ హార్ట్ చెప్పింది. ఇదే హృదయ మోసం అంటే. అరే, నేను ఒకప్పుడు ఆ లోకపు వ్యభిచారపు ఆత్మతో నింపబడి మనుషులను ఆకర్షణీయంగా తయారవటానికి నా తల నుంచి నా శరీరం అంతటిని ఒక వ్యవహారిక సినిమా యాక్టర్లు చేసేటువంటి పద్ధతికి తగ్గట్టు నా శరీరాన్ని అలంకరించాను భోగెచ్చలతో. ఇప్పుడు నేను దాటాను, ఇప్పుడు నేను చేయతగింది కాదు. కాబట్టి ఇప్పుడు నేను నా పిల్లలకి మాదిరిగా ఉండేటప్పుడు, ఒక సంపూర్ణతను చూపించాలనుకున్నప్పుడు, ఒక క్రీస్తు ప్రతినిధిగా నేను కనపడాలనుకున్నప్పుడు వీటిని నేను ఓవర్కమ్ చేయాలి. ఆ వస్త్రాధరణ విషయంలో, అలంకరణ విషయంలో, వాటి మీద మనం చేసేటువంటి టాపప్ల విషయంలో, వేసుకున్నటువంటి విలువైనటువంటి వస్తువుల విషయంలో, వేసుకుంటున్న యాక్సెసరీస్ విషయంలో, చేస్తున్న మేకప్ విషయంలో, నడక ప్రభువుకి మహిమకరమైనటువంటి వస్త్రధారణతో ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు కనపరుచుకోవాలి. దట్ షుడ్ బి మెచ్యూరిటీ ఇన్ క్రిస్టియానిటీ. అది పోయి దానిలో నీ యొక్క తలంపులన్నిటిలోనూ మోసం చేసుకుని నిజంగా వాళ్ళని అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారు? చిచ్చి, మాకు అలాంటి మనసు ఏం లేదు బాబు, అనవసరంగా పాస్టర్ లాంటి అన్ని పెట్టేస్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఆ పదం? నీ మనస్సు చెప్పుద్ది. నీ హృదయం నిన్ను మోసం చేస్తే. అసలు ఘోరమైన వ్యాధి అంతా ఎక్కడుందట, ఘోరమైన తలంపంతా ఎక్కడ ఉంటుందట అంటే అది ఏం చెప్పుద్దంటే, చెడు కాదు, ఒకసారి అనండి అందరూ, పాపము కాదు, తప్పు కాదు, పర్వాలేదు. ఇక్కడ నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. సేమ్ సెంటెన్స్, పర్వాలేదు, మోసం కాదు, తప్పు కాదు, పర్వాలేదు. ఈ మూడు పదాలు ఎప్పుడైతే నిన్ను నువ్వు సమర్థించుకోవడం ప్రారంభించావో, నీవు శరీర కార్యాలను, నీ శరీర కోరికలను, నీ శరీర బలహీనతలను, నీ హృదయ మోసాలను నువ్వు జయించలేకుండా, ఇంకా వెలుగు నీ మీద ప్రకాశించబడనివ్వకుండా అడ్డు పెట్టుకుని మందిరంలో కూర్చుంటున్నావు. అడ్డుపడిపోతున్నావు దేవుని నీతికి. అసలు ఆటంకంగా మారుతున్నావు. ఎందుకు నేను మారలేకపోతున్నాను అని కోరుకుంటే దాని వెనక ఏంటంటే, ఈయన అలాగే చెప్తాడు, ఈయన అలాగే అంటాడు, అన్నీ వద్దంటాడు, అన్నీ అలాగే చెప్తాడు. ఏమో బుద్ధి, నేనేమన్నా పాపం చేస్తానా, మీకేమన్నా చూసానా? ఎవరు చెప్తారండి పాపం చేశారో లేదో? నీ హృదయం కదా మాట్లాడేది, నీ మనస్సాక్షి కదా నీకు చెప్పాల్సింది, నీ దేవుని ఆత్మ ఎదుట కదా నువ్వు నిలబడేది.
అంటే ఎంత మోసం చేసుకుంటామంటే మనిషి యొక్క అంతరంగంలో నేను చేసే పని యొక్క ఉద్దేశం దేర్ ఇట్ సెల్ఫ్ ఎ సిన్. నువ్వు 100 మందిని ఆకర్షించాను నేను అంటలా, కానీ నీ హృదయాన్ని నువ్వు మోసం చేసుకోవడం పాపం కాదా? నువ్వెవరినో ఆకర్షించక్కర్లే, నీ భర్తకు నువ్వు అందంగా కనపడడానికి ఇది పెట్టినా పెట్టకపోయినా, ఆ ఏసినా వేయకపోయినా నువ్వు కనబడతావు. ఆ కళ్ళుకి నువ్వు అందగత్తెవే, నువ్వు అందగాడివే. ఎవరి కోసమో చెయ్యవు, కానీ నీ హృదయాన్ని నువ్వు మోసం చేసుకోవద్దు. దానికి ఎంత పెద్ద అవసరమే లేదు. సో ఇక్కడ నేను మరీ చెప్తున్నట్టు మరీ మీరు యోగుల్లాగా మరీ చర్చికి వచ్చే బాబు వీడు మేకప్ ఎత్తి తిట్టేస్తాడు. నేను మీ మేకప్ గురించి అంటలేదు, మీ లిప్స్టిక్ గురించి నాకు గొడవ లేదు. నువ్వు చేస్తున్నటువంటి పనిని ఎందుకు చేస్తున్నావు అన్నది నేను నిన్ను అడగడం నీ ఉద్దేశం కాదు. నీ మాదిరి ఇతరులకు సంఘము యొక్క ప్రోత్సాహానికి తగినట్లుగా దేవుని యొక్క సంపూర్ణతకు నేను మారుతాం అన్నది చూస్తే అప్పుడు ఇలాంటి కవరింగ్లు ఏమీ అవసరం ఉండదు. ఎందుకో తెలుసా? నీ సత్క్రియలు నిన్ను అలంకరించబడతాయి. నీ సత్క్రియల చేత నువ్వు అలంకరించబడిన నీ ప్రేమ, నీ వాక్కు, నీ వస్త్రం, నీ ఉనికి, నీవు కనపడినప్పుడల్లా నీలో నుంచి క్రీస్తు ప్రవహిస్తాడండి. ఆ స్థితి ఎక్కడుంది? ఎందుకు ఆ మెచ్యూరిటీ ఇంకా రాలేదు మనకి? తలకొక్క ముసిగేసి నోట్లో 4 మాటలు మాట్లాడితే అయిపోయిందా క్రైస్తవ్యం? అదేనా వేషధారణ అంటే? కాదే. క్రీస్తు కొరకైనటువంటి ఆ సంపూర్ణతలోనికి నా హృదయమంతా మార్పు రావాలి, హృదయమంతట్లో నుంచి మార్పు రావాలి. మరి ఆ స్థితికి నేను దేవుని మందిరంలోకి రావడం ద్వారా, నేను చేర్చబడ్డం ద్వారా ఒకప్పుడు స్థితి నుంచి ఈ ఆత్మలో పరిపూర్ణత చెందాను. వచ్చిందా ఆ మార్పు? ఆ పరిణితి వచ్చిందా? ఆ స్థితి వచ్చిందా? ఆ పరిణితిలోనికి, పరిపూర్ణతలోనికి మారిపోయామా? ఒక ఆవిడ చెప్తుంది, అయ్యగారు దేవుని మహాస్తోత్రం అండి, మీ సంఘంలో చేరిప్పటికి 17 ఏళ్ళు అయింది. 15 సంవత్సరాల్లో దేవుని కృప ఏంటంటే మా ఆయన్ని పట్టుచీర కొనమని మానేశానండి, పట్టుచీరలకు అడ్డం మానేశానండి. అలా ఆయన అంటున్నాడు, అయ్యా ఆ తెల్ల చీర 20,000 అండి, దాన్ని చెప్పండి అంటున్నాడు. పట్టు చీరలు మానేసి తెల్ల చీరకు 20,000 పెట్టుకుని నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు అది కట్టకపోతే ప్రాణం పోయినట్టు ప్రతి నెల ఒక చీర అంటంటే ఆడు చచ్చిపోడు. మనసు మార్చావా? ఇంకేమన్నా పద్ధతి మార్చావా? రంగు మారింది, కలర్లో బోర్డర్లో మారింది, ఏం మారలేదు. నువ్వు దేవుని మందిరం యొక్క ప్రశస్తతను, ఆ విలువను, ఆ ప్రత్యక్షతను, ఇంకా నా మీదకు వెలుగు ప్రకాశించకుండా నేను అడ్డుపడి దాక్కుంటున్నాను మందిరంలో అంటే మారాలరా. మనం ఏదో మార్చుకోవాల్సింది ఉంది. ఎక్కడో ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ మొదటి సంఘాలను సైతం ఆకర్షించగలిగి ప్రజలను ప్రజలెత్తుకు ప్రభు దగ్గర తీసుకొచ్చింది. ఈరోజు కడపటి సంఘం అసలు ఆకర్షించలేకపోతుంది సంఘాన్ని. అన్యుల్ని రెండని చెప్పలేకపోతుంది ప్రవర్తన చూసి. ఎంతసేపు దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు, పిల్లలు పుడతారు, అప్పులు తీరుతాయి. ఇది ఎవడు చెప్పమన్నాడు మీకు? బైబిల్ చెప్పని వారు చెప్తున్నారు. నా ప్రవర్తన, నా క్రియలు, నా ఆత్మీయత అనేకులను క్రీస్తు కొరకు సంపాదించుకునే స్థాయికి నేను వెదగాలి. ఆ వెలుగులోనికి నేను దేవుని మందిరం యొక్క ప్రశస్తతకు నేను తగినట్లుగా జీవించగలగాలి. ప్రయత్నం చేద్దామా? అంత సులువైందైతే కాదు. పోరాడదామా? యుద్ధం చేద్దాం అపవాదితో, మన శరీరంతో, మన అంతరంగాలతో, మన కుటుంబాలతో, మనకున్నటువంటి కట్టుబాట్లతో, మనకున్న బానిసత్వపు బలహీనతలతో గెలుచుకునేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం.